ఎప్పుడూ కాపాడుకోవాలి. ఎప్పుడైతే వాక్యం మన జీవితాల్లో ఉందో మన జీవితంలో చీకటి అంత మాత్రం రాదు. చీకటి ఎప్పుడు కూడా పాపమై ఉన్నది. ఎందుకంటే వెలుగు వచ్చినప్పుడు చీకటి ఉండదు, అలాగే వెలుగులోకి చీకటి రాలేదు. ఆ కారణం చేత ఎప్పుడూ కూడా మనం వెలుగుతో నింపబడినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో కార్యం చేస్తాడు. నిశ్చయముగా ఈ రాత్రి ఆ యొక్క గొప్ప వెలుగు మన మధ్యలో ఉందని నేను నమ్ముతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ లైట్లు కట్టారు. రేపు ఉదయ కాలంలో ఇది చాలా హై ల్యాంప్ అయి ఉండొచ్చు, బహుశా ఇది పట్టపగల్లా కనబడుతుంది ఇక్కడ. కానీ అదే ఉదయకాలం సూర్యుడు వచ్చేటప్పటికి ఈ వెలుగు ఎంత మాత్రం పనిచేయదు. ఇది ఎంత ఎక్కువ పవర్ ఉన్నటువంటి అయినప్పటికీ, చాలా వాట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రేపు ఉదయకాలం సూర్యుడు వెలుగు వచ్చేటప్పటికి ఈ వెలుగు పనిచేయదు. అలాగే సూర్యుడు వెలుగు ఎంత ప్రకాశవంతమైన నీతి సూర్యుడు వచ్చేటప్పటికి ఈ భౌతికమైన సూర్యుని యొక్క వెలుగు కూడా పనిచేయదు. అంత గొప్ప వెలుగు మన జీవితాల్లో ఉన్నప్పుడు ప్రకాశవంతంగా మన ఫేస్ ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే బైబిల్లో మాట ఉంది, విమోచించబడిన వారి ముఖముల మీద ఆనందం ఉంటుందంట, వెలుగు ఉంటుందంట. వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తాయంట. ఏ స్థితిలో ఉన్నా, వాళ్ళు కరువులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఆ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా కానీ వాళ్ళ ముఖం ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుందంట. సో నిశ్చయంగా వధువు ముఖం అలాగే వెలుగుతుందని నేను నమ్ముతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే రాత్రి కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నాను నేను. ఖచ్చితంగా అందరూ కూడా మెసేజ్ బిలీవర్సే కాబట్టి నేను వర్తమానాన్ని ఎంచుకున్నాను. నేను అంటే సువార్త ఆ యొక్క సందర్భంలో చెప్పాలన్న ఆలోచన కాదు. కానీ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ డిఫరెంట్గా కనపడుతుంటాయి. అయితే అందరూ విశ్వాసులే కాబట్టి కొంచెం వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వర్తమానంలో కొంచెం లోతుగానే మనం వెళ్దాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో అయితే ఇక్కడ యాకోబు ఆ యొక్క కుమారులందరినీ పిలుస్తూ ఉన్నాడు. కుమారులు పిలుస్తున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, కుమారులందరినీ పిలిచి మీరు రండి, అంత్య దినాల్లో మీకు సంభవించబోయే సంగతులు బయలుపరుస్తారన్నాడు. ఎందుకంటే పాత నిబంధన అంతా ఛాయగా ఉంది, ఇప్పుడు మనం నిజ స్వరూపంలో ఉన్నాం. అయితే యాకోబు మాట్లాడేది వాళ్ళ జీవితాల యొక్క ముగింపు కోసం కాదు, కానీ చివరి దినాల కోసం మాట్లాడుతున్నాడు. వాక్యము చివరి దినాల కోసం ఎక్కువ మాట్లాడుతూ ఉంది. అందుకే మొట్టమొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఎక్కువగా చివరి దినాల కోసమే మాట్లాడాడు. ఆయన మొట్టమొదటి రాకడ కోసం ఆయన ఎక్కువ మాట్లాడలేదు. ఆయన వచ్చినప్పటికీ కూడా చివరి దినాల కోసమే, ఆ యొక్క రెండవ రాకడ కోసమే ఆయన ఎక్కువగా మాట్లాడడం చూస్తూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆ సందర్భంలో సెకండ్ కమింగ్ ఆఫ్ ది లార్డ్ అనే వర్తమానంలో ప్రవక్తి విషయాలన్నీ కూడా అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క యాకోబు అంత్య దినాల కోసం మాట్లాడుతున్నాడు. ఈ యాకోబుకి ఇద్దరు భార్యలు ఉన్నారు. అదే సందర్భంలో ఇద్దరు భార్యలకి ఇద్దరు దాసీలు కూడా ఉన్నారు. అయితే వాస్తవానికి యాకోబు ఆ యొక్క ఇస్సాకు సంతానము. అయితే కొంచెంసేపు యాకోబుని ఆ యొక్క పరిపూర్ణంగా ఒక దేవునికి సాదృశ్యంగా మనం చూపిస్తే కనుక, అయితే యాకోబు ఎక్కడికి వెళ్ళాడంటే వివాహము కొరకు ఆ యొక్క బెతూయేలు లాబాను ఇంటికి వెళ్ళాడు. అయితే వెళ్ళినప్పుడు ఆ యొక్క పొలంలో చూసినప్పుడు మొట్టమొదటిగా యాకోబు చూసింది ఎవరినంటే రాహేలుని చూసి మనసు పడ్డాడు. రాహేలే మనసులో ఉంది మొట్టమొదటిగా. లేయా ఆయన మనసులో లేదు. రాహేలు మాత్రమే ఆయన మనసులో ఉంది. రాహేలు చూశాడు, ఇష్టపడ్డాడు, చాలా ఆమెను ప్రేమించాడు, చాలా చాలా అట్రాక్ట్ అయ్యాడు ఆమెను చూసి. అలాగే దేవుడు కూడా భూమికి పునాదులు వేయబడక మునుపు అన్య జనుల్లో ఉన్న సంఘాన్ని చూశాడు. ఆయన అన్య జనుల్లో ఉన్నటువంటి మనలని చూశాడు. ఆయన మనసులో కొంత ఎన్నిక అనేది దేవుడు పెట్టాడు. ఆయన ఏర్పాటుని పెట్టాడు, సంకల్పం ఆయన కలిగి ఉన్నాడు. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో ముందుగా ఆయన దృష్టిలో లేయా లేదు, కానీ ఆయన దృష్టిలో రాహేలు ఉంది. లేయా లేదు, రాహేలు ఉంది ఆయన దృష్టిలో. అయితే నేను నమ్ముతున్నాను, ఇజ్రాయేల్ ప్రజల కంటే లేక యూదుల కంటే దేవుడి మనసులో ఉన్నది ఎవరంటే ఈరోజు మనమే ముందుగా ఉన్నాం. ముందుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు ముందుగా మనల్ని ఎక్కువ ప్రేమించాడు. మనల్ని ఎక్కువగా ప్రేమించాడు ఆయన. మనల్ని ఎక్కువ ఆదరించాడు ఆయన. ఆయన ఇష్టపడింది, ఆయన ప్రేమలో పడింది. అన్ని జనులు ఎక్కువ ప్రేమలో పడ్డాడు. అయితే అక్కడ విషయం ఏంటంటే, అక్కడ కొలువు చేశాడు. కొంతకాలం కొలువు చేసేటప్పటికి యాకోబుకి రాహేల్ని పొందుకోవాల్సిన బదులుగా సడన్గా అతని జీవితంలోకి లేయా వచ్చింది. అతని జీవితంలోకి లేయా వచ్చింది. గమనించండి, లేయా ఆయన దృష్టిలో లేనే లేదు. లేయా అతని దృష్టిలో లేదు.
కానీ రాహేలు ఉంది. అయితే రాహేల్ని పెళ్లి చేస్తానని చెప్పి మామ ఏం చేశాడంటే లేయాని పెళ్లి చేశాడు. ఇప్పుడు లేయాని వివాహం ఆడాడు. సో మరలా నీకు చిన్న కుమార్తెను పెళ్లి చేయాలంటే మరొక 7 ఏండ్లు కొలువు చేయన్నాడు. ఇప్పుడు 7 ఏండ్లు కొలువు చేసి మరలా రాహేల్ని కూడా పొందుకున్నాడు. ఇప్పుడు రాహేలుకి లేయాకి మళ్ళీ దాసీల్ని ఇచ్చాడు. వాళ్ళందరూ పిల్లలకి అన్నారు. అయితే రాహేలుకి పిల్లలు లేరు. మొట్టమొదటిగా రాహేలు పిల్లల కోసం బాధపడింది, ఏడ్చింది. ఆ పుత్రదాత వృక్షం యొక్క ఫలాల కోసం బయలుదేరింది. అదే లేయా రాహేల్ని చూసుకుని అసూయపడింది. లేయా అసూయ వచ్చింది రాహేల్ని చూసేటప్పటికి. అయితే దేవుని కృప ద్వారా రాహేల్ని ఎక్కువ ప్రేమించాడు కనుక నీ కుమారులు 10 మంది కుమారుల కంటే నేను నీ కుమారుని కాదా అని చెప్పి రాహేల్ని బలపరిచాడు. రాహేలు చనిపోదాం అనుకుంది. రాహేలు చనిపోతే బాగుండు, ఎలాంటి స్థితి ఏంటి నాకు అనుకుంది. కానీ దేవుడు ఆ రాహేల్ని దర్శించినప్పుడు ఒక చక్కని కుమారుడు పుట్టాడు. అతని పేరే యోసేపు పుట్టాడు. అయితే లేయాకు పుట్టారు, బిల్హాకు పుట్టారు, జిల్పాకు పుట్టారు, వీళ్ళందరికీ పుట్టారు. తర్వాత చివరిగా ఆ యొక్క రాహేలుకి కూడా ఒక యోసేపు పుట్టాడు. ఆ రాహేలుకి తర్వాత మరలా బెన్యామీన్ పుట్టాడు. బెన్యామీన్ కంటున్నప్పుడే రాహేలు చనిపోయింది. సో ఆ విధంగా ఈ యొక్క యాకోబుకి 12 మంది సంతానం అనేది ఏర్పడింది. 12 మంది సంతానం అనేది ఏర్పడింది. అయితే యాకోబు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అందరు కుమారులు పిలుస్తున్నాడు. అయితే అంతకంటే మనకు ముందు తెలుసు, ప్రతి ఒక్కరి పేర్లు కూడా ఎబ్రీ తల్లులు వాళ్ళ భవిష్యత్తును చూసి పెట్టేవారు, వాళ్ళ జీవితాలు చూసి పెట్టేవారు. దేవుడు వాళ్ళకి బయలుపరిచేవాడు. యోసేపు అనగా ఫలించడు కొమ్మ. యోధాకు పేరు పెట్టారు. యోధా పేరు పెట్టడానికి ఒక అర్థం ఉంది. రూబేనికి ఒకటి, నఫ్తాలికి ఒకటి, జబులోనికి ఒకటి, ఆషేరుకి ఒకటి, ఇలా పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. వాళ్ళ భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టో వాళ్ళ యొక్క జీవితాన్ని బట్టో దేవుడు పేర్లు ఇచ్చుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు యాకోబు వచ్చేటప్పటికి అంత్య దినాలలో, ద ఎండ్ టైం, ఈ అంత్య దినాలు వచ్చేటప్పటికి యాకోబు అంటున్నాడు, మీ అందరి జీవితాలు అంత్యకాలంలో ఎలా ఉంటాయో నేను బయలుపరుస్తాను, దగ్గర రండి అంటున్నాడు. ఈ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్. ఆయన అంత్య దినాల కోసం ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన ప్రజెంట్ డేస్ కోసం కాదు, కానీ అంత్య దినాల కోసం, చివరి దినాల కోసం దేవుడు చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. అంత్య దినాల్లో వారి యొక్క గోత్రాల యొక్క జీవితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ప్రతి ఒక్కరి లైఫ్ ఏ విధంగా ఉండబోతుందో చెప్పి అంత్య దినాల కోసం యాకోబు మాట్లాడుతున్నాడు. ఈ ప్రజెంట్ అవర్లో మీకు ఏం జరుగుతుందో కాదు, ఫైనల్ ఏజ్లో మీకు ఏం జరుగుతుంది. అప్పటికే యాకోబు యాషావు క్షమించండి ఇక యోసేపు జీవితం పడవలసినంత పడ్డాడు. చాలా శ్రమలు అనుభవించాడు, చాలా కష్టాలు అనుభవించాడు. అయితే యాకోబు యోసేపు యొక్క ప్రథమ జీవితాన్ని కోసం మాట్లాడట్లేదు, కానీ క్లైమాక్స్లో యోసేపు జీవితం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. సో రూబేను తీసుకున్నాడు. రూబేను ఇదిగో నీకు ఆశీర్వాదం ఇది, అంత్య దినాల్లో నీ పరిస్థితి ఎలా ఉంటుంది, యోధా నీ పరిస్థితి ఎలా ఉంటుంది, లేవి సిమియోన్ నీ పరిస్థితి ఎలా ఉంటుంది, ఆషేర్ నీ పరిస్థితి ఎలా ఉంటుంది, జెబులోను, నఫ్తాలి, దాను మీ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి వరుసగా అంత్య దినాల్లో వారి యొక్క జీవితాలు, వారి గోత్రాలను దేవుడు ఎక్స్పోజ్ చేయడం మొదలుపెట్టాడు. అయితే యోసేపు దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను, అంత్య దినాల్లో యోసేపు కోసం మాట్లాడుతున్నాను. అయితే యోసేపు లేయాల నుంచి వచ్చినవాడు కాదు. ఇప్పుడు ఈ యోసేపు రాహేల్ నుంచి వచ్చినవాడు. యోసేపు రాహేల్ నుంచి వచ్చాడు. లేయాల నుంచి మిగతా వాళ్ళు వచ్చారు, జిల్ఫా నుంచి, బిల్హాల నుంచి వచ్చారు. కానీ యోసేపు యొక్క లైఫ్ చాలా డిఫరెంట్. ఒక ప్రేమించిన వారిలో నుంచి వచ్చాడు. దేవుడు అన్య జనాంగాన్ని, అన్య సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె ఇప్పుడు అన్య సంఘములో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఒక ఎన్నిక చేయబడిన వ్యక్తి బయటకు వచ్చాడు. అతని పేరే యోసేపు అయి ఉన్నాడు. అతనే వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఈరోజు మన అందరికీ సాదృశ్యంగా ఉన్నాడు. అయితే యాకోబు యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే ఇక్కడ యోసేపు యొక్క స్టోరీ కోసం కాదు, కానీ యోసేపు ఎవరికైతే రిప్రజెంటేటివ్గా ఉన్నాడు, ఎవరికైతే మాదిరిగా ఉన్నాడు, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు యాకోబు వీళ్ళకి అంత్య దినాల్లో ఏం జరగబోతుందో చెప్తున్నాడు. అంటే యాకోబు దృష్టిలో అంత్యకాలంలో ఎత్తబడే సంఘమును గూర్చిన ఆలోచన యాకోబు కలిగి ఉన్నాడు. అందుకే యోసేపుని పిలుస్తా ఉన్నాడు. ఇప్పుడు వరుసగా వచ్చాడు. ఇప్పుడు రూబేను లేయాల నుంచి వచ్చాడు. అతను తల్లికి ఒక నిప్పాడు, నా పడక మీద పడుకున్నాడని చెప్పాడు. రూబేను ఏం చేశాడు, తన పిల్ల తండ్రిని, ఆ పిన్న తల్లిని పాడు చేశాడు. తన పిన్న తల్లిని పాడు చేశాడు. యోధా అతనికి ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఇలా అందరికి ఆశీర్వాదం ఇచ్చుకుంటూ వస్తున్నాడు. కానీ ప్రేమించిన స్త్రీ, ప్రేమించిన అన్య జనాంగం కోసం మాట్లాడుతున్నాడు, ప్రేమించిన అన్య సంఘం కోసం మాట్లాడుతున్నాడు.
అన్య సంఘం యొక్క దీవెన కోసం మాట్లాడుతున్నాడు. ఈ అన్య సంఘము ఫైనల్ క్లైమాక్స్ లో ఆమె జీవితము ఏ విధంగా ఉండబోతుందో దానిని గురించే మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు సంఘము 2000 సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. ఇప్పుడు సంఘము అంత్య దినాల్లోకి వచ్చేసింది. ఇప్పుడు సంఘం ఎక్కడుంది? ప్రారంభ దినాల్లో లేదు. ఇప్పుడు సంఘము ఇప్పుడు అంత్య దినాల్లోకి వచ్చేసింది. చివరి దినాల్లోకి వచ్చేసింది. సంఘం క్లైమాక్స్కి వచ్చేసింది. ఇప్పుడు క్లైమాక్స్ లో సంఘం ఖచ్చితంగా దీవించబడాలి. అక్కడ యోసేపు దీవించబడినట్లయితే ఇక్కడ సంఘము కూడా యోసేపు మాదిరి. కానీ ఇప్పుడు సంఘము కూడా దీవించబడాలి. యాకోబు అంత్య దినాల్లో యోసేపుకి ఏం జరుగుతుందో చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు అంత్య దినాలలో ఉన్న వధువు కూడా ఒక దీవెనకరంగా ఉండబోతుందని చెప్తున్నాడు. అయితే గమనించండి, ఈ దీవెనకరంగా ఉన్నటువంటి వధువుని ఈ 2000 సంఘ కాలాల పాటు అనేక దాడులు ఆమెకి జరిగాయి. సంఘానికి అనేక దాడులు జరిగాయి 2000 సంవత్సరాల పాటు. ఎందుకంటే క్రైస్తవ సంఘం ప్రారంభించబడింది 2000 సంవత్సరాల క్రితం. అంతకుముందు లేయాతో ఉన్నాడు. లేయా పిల్లలకి అన్నారు, ఇజ్రాయెల్ నుంచి కొంత సంఘం వచ్చింది. ఇజ్రాయెల్ సంఘం ఎవరు? పేతురు, యోహాను, యాకోబు, అందరూ ఇజ్రాయెలే. ఆమేన్. కానీ గమనించండి, పౌలు ఎప్పుడైతే వచ్చాడో సువార్త ఇజ్రాయెల్లో నుంచి అన్యజనులకు సువార్త వచ్చింది. అందుకే మొట్టమొదటి సంఘములోనే కొంతమంది యోధా ప్రజలు ఉన్నారు, కొంతమంది అన్యులు ఉన్నారు. అన్య సంఘం ఉంది. ఇప్పుడు యోధా సంఘము లేయా నుంచి వచ్చిన వారు. అందుకే లేయా ఇజ్రాయేల్కి మాదిరిగా ఉంది, రాహేలు అన్య సంఘానికి మాదిరిగా ఉంది. ఇప్పుడు రాహేలు కుమారులు కుమార్తెలు ఎవరు అంటే ఇప్పుడు మనమై ఉన్నాం. రాహేలు అన్య సంఘానికి మాదిరి. ఇప్పుడు రాహేల్ నుంచి వచ్చినటువంటి యోసేపు యొక్క జీవిత చరిత్ర కోసం మనం మాట్లాడదాం. అయితే యోసేపు ఆదికాండం 37వ అధ్యాయంలో రంగం మీదకి వచ్చాడు. యోసేపు ఆదికాండం 37వ అధ్యాయంలో రంగం మీదకి వచ్చాడు. ఈరోజు అన్య సంఘం 2000 సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. 2000 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన సంఘానికి అనేక దాడులు జరుగుతూనే వచ్చాయి. యోసేపు అంతా ఇదిగా అంత్య దినాల్లో గొప్ప వ్యక్తిగా మారిపోలేదు. ఆ గొప్ప వ్యక్తిగా మారిపోవడానికి, ఆ యొక్క సింహాసనం ఎక్కడానికి ముందుగా యోసేపు అనేక శ్రమలు ఎదుర్కొంటూ వచ్చాడు. ఆ కారణాన్ని బట్టి ఈ 2000 సంవత్సరాల పాటు సంఘము 7 సంఘ కాలాల్లో అనేక శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆ యొక్క హతసాక్షులు అవ్వడము, చంపబడ్డము, కృంగతీయబడ్డము, అనేక పరిస్థితుల్లో సంఘం కూడా ప్రయాణం చేసింది. గమనించండి, నేను యోసేపుని సంఘానికి పోలుస్తున్నాను, అన్ని కాలాల్లో ఉన్నటువంటి వధువుతో పోలుస్తున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? కొంచెం అయిపిచ్చి అవుతుందేమో అనుకుంటున్నాను, కానీ ఏమైనా పట్టుకుని ట్రై చేయండి. దేవుడికి మహిమ కలుగురుగా. ఈ లేయా ఇజ్రాయేల్ సంఘానికి సాదృశ్యం అయితే రాహేలు అన్య సంఘానికి సాదృశ్యం. ఈ రాహేలులోంచి పుట్టిందే ఒక ప్రత్యేకమైన వధువు పుట్టింది. 7 సంఘ కాలాల్లో కూడా ఒక వధువు ఉందన్నాడు ప్రవక్త. 7 సంఘ కాలాల్లో కూడా ఒక వధువు ఉంది. ఇప్పుడు వధువు రాహేల్ నుంచి వచ్చింది. రాహేల్ ఎవరంటే ఇష్టపూర్వకంగా పెండ్లు చేసుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఇష్టపూర్వకంగా పెండ్లు ఆడలేదు. ఇజ్రాయేల్ ప్రజలు ఇష్టపూర్వకంగా కాదు, యాక్చువల్గా ఆమెనే ప్రేమిస్తున్నట్టుగా ఏమీ లేదు. యాకోబు ప్రేమ అంతా కూడా రాహేల్ మీదే ఉంది. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ అంతా కూడా అన్య సంఘం మీదే ఉంది, అన్య జనాంగం మీదే ఉంది. ఈరోజు మన మీద ఆయన ఎక్కువ ప్రేమించాడు. యాకోబు ప్రేమ ఎవరి మీద ఉంది? రాహేల్ మీదే ప్రేమ ఎక్కువ ఉంది. యూదా ప్రజల కంటే ఈరోజు మనతోనే ఎక్కువ డీల్ చేశాడు ఆయన. యూదులతో డీల్ చేయడం కంటే అంటే మనతోనే ఎక్కువ వ్యవహరించాడు ఆయన. ఈరోజు మనల్ని ఎక్కువగా ప్రేమించాడు ఆయన. అందుకే దేవుడు ఒకళ్ళని ప్రేమించాడంటే వాళ్ళతో ఉంటాడు ఆయన. రాహేల్ని ప్రేమించాడు, రాహేల్ చుట్టూ తిరుగుతున్నాడు. అయితే రాహేల్కి ఫలాలు లేనట్టుగా ఉంది. రాహేల్కి ఫలాలు లేనట్టుగా ఉంది. ఆమేన్. అందుకే కొన్నిసార్లు దేవుడి చేత ఎన్నిక చేయబడిన వారి జీవితాలు మోడు బారినట్టుగా ఉంటాయి. కొన్నిసార్లు మోడు బారిన జీవితాలుగా మన జీవితాలు ఉంటాయి. కానీ యాకోబు చాలా ఇష్టపడ్డాడు, చాలా ప్రేమించాడు, చాలా. ఆమె యాకోబు దృష్టి అంతా కూడా రాహేల్ కోసమే. యాకోబు చేసిన 14 సంవత్సరాల కొలువు రాహేల్ కోసం కాదు, అయితే లేయా కోసం కాదు. ముందు 7 సంవత్సరాలు రాహేల్ కోసమే చేశాడు, తర్వాత 7 సంవత్సరాలు కూడా రాహేల్ కోసమే చేశాడు. అంటే యాకోబు చేసిన 14 సంవత్సరాల యొక్క కొలువు ఓన్లీ రాహేల్ కోసం మాత్రమే. అన్ని సంవత్సరాలు కొలువు చేసినప్పటికీ రాహేలు జీవితము ఫలవంతంగా లేదు. ఇష్టమైనటువంటి
తన భార్య, ఇష్టమైనటువంటి ప్రియురాలు, తన జీవితం ఫలవంతంగా లేదు. ఆమె కూడా చాలా బాధపడిపోతుంది, చాలా కృంగిపోతుంది. అందుకే నేనేం చెప్తున్నానంటే, ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు అతని జీవితము ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఓ లేయా హేళన చేస్తుందంట, ఓ దాసీలే హేళన చేస్తున్నారంట, జిల్హాలందరూ కూడా వాళ్ళందరూ హేళన చేస్తున్నారు. ఓ ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ ముగ్గురు కంటే ఎక్కువ ప్రేమించింది రాహేలు మాత్రమే. ఈరోజు అన్ని జనులు, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అందరికంటే ఈరోజు వధువునే ఆయన ఎక్కువగా ప్రేమించాడు. అయితే విషయం ఏంటంటే, రాహేలుకి పిల్లలు లేరు. ఎన్నికలో ఉంది, ఏర్పాటులో ఉంది, అయినా చాలా కష్టాలు భరిస్తుంది. అఫ్కోర్స్ ఈరోజు నేను ఎన్నుకున్నప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నా పరిస్థితి సాఫీగా వెళ్ళిపోద్ది అనుకోవచ్చు. నెవర్. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అయితే నీ లైఫ్ సాఫీగా వెళ్ళిపోద్ది అనుకోవద్దు. నువ్వు చాలా స్ట్రగుల్ ఫేస్ చేయవలసి వస్తుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళని స్ట్రగుల్ చేస్తారు. నీ కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి, నీ కుటుంబంలో బాధలు ఏర్పడతాయి. నిన్ను పొడిచేవాళ్ళు ఉంటారు, ఓ నిన్ను వేధించేవాళ్ళు ఉంటారు. ఓ లేయాకి చూస్తే డజన్ మంది పిల్లలు పుట్టేస్తున్నారు, పొలోమంట పుడుతున్నారు. కానీ ఎంతో ఇష్టపడి కష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు రాహేలుకి బిడ్డలు లేరు. చాలా దుఃఖపోతుంది. నేను చచ్చిపోతేనే బెటర్ అనిపిస్తుంది ఆమెకి. ఎందుకంటే అవమానము, నిందలు. రాహేలుకి పిల్లలు లేరు అనేటప్పటికీ ఎంతో బాధ. అది చాలా కష్టతరమైనటువంటి జీవితం. ఆ జీవితాన్ని తట్టుకోలేక నేను బ్రతకడం కంటే చావే బెటర్ అనుకుంటుంది. కొన్నిసార్లు మన చుట్టూ వచ్చే నిందలకి, అవమానాలకి, కష్టాలకి మన పరిస్థితి అలాగే అనిపిస్తుంది. ఆమేన్. ఎన్ని ఉన్నా దేవుడు రాహేలుని ప్రేమిస్తున్నాడు. నీకు ఎన్ని కష్టాలు పడిపోతున్నా, ఎన్ని ఇబ్బందులు పడిపోతున్నా, ఎన్ని శ్రమలు పడిపోతున్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. చాలా బాధపడుతున్నాడు. అప్పుడు వచ్చి అన్నాడంట, 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా నీకు అంటున్నాడు. ఎంత గొప్ప ఆదరణ, ఎంత మంచి భర్తగా ఉన్నాడు అతను తెలుసా? ఆమేన్. అలాంటి భర్తలు ఉండాలి. ఈ రోజు నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు మంచి భర్త అయి ఉన్నాడు. ఆయన మనం చాలా మంచి భర్త అయి ఉన్నాడు. ఈరోజు సంఘం నిరాశలో ఉన్నప్పుడు, సంఘం బలహీనతలో ఉన్నప్పుడు, సంఘం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయన చాలా మంచిగా బలపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన బలపరుస్తాడు. నువ్వు కృంగిపోతున్నప్పుడు నీ దగ్గరికి వస్తాడు. ఓ అమ్మ, నువ్వేం బాధపడద్దు, ఐ స్టాండ్ విత్ యు, నేను నీతో ఉన్నాను, నువ్వేం భయపడకు. రాహేలు అంటుందంట, వాళ్ళు చూసేవాళ్ళు లేయోకి ఎలాగుందో, వాళ్ళకి ఎలాంటి కష్టాలు లేవు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు, వాళ్ళు ఓల్డ్ డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఎల్లప్పుడు ఇంట్లో నవ్వులు కనబడుతున్నాయి. మనకు చూస్తేనేమో వాళ్ళ కంపలు చూతాతమాలు అటు తిరిగి ఒకడు, ఇటు తిరిగి ఒకడు, కుర్రోళ్ళందరూ తిరిగేస్తున్నారు, పుట్టేస్తారు, 10 మంది 8 మంది తిరిగేశారు. మన ఇంట్లో చూస్తుంటే ఏమీ లేదు. చాలా డిసప్పాయింట్ అయిపోతుందంట. అంటున్నాడు, చాలా మంచిగా బలపరుస్తున్నాడంట. అమ్మ, యూ డోంట్ వరీ, ఆ 10 మంది కంటే నేను ఎక్కువ కదా నీకు, నేనే నీ కొడుకుని. అందుకే కొన్నిసార్లు భర్తే కొడుకు అయిపోతాడు. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు మన కుమారుడు. అందుకని కుమారుడిగా వచ్చాడా? ప్రభువైన యేసుక్రీస్తు ఏంటి? మంచి కుమారుడు. భర్తే నీకు మంచి కుమారుడు. అలాంటి ఆదరించు భర్త నీకు మంచి కుమారుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నుకున్న వాడికి తప్పనిసరిగా ఇలాంటి పరిస్థితి ఫేస్ చేస్తాడు. ఆమేన్. రాహేలుని పరీక్షిస్తున్నాడు దేవుడు. ఒక పరిపూర్ణమైన దాన్ని తీసుకురావాలంటే, ఒక పరిపూర్ణమైన దాన్ని జీవితంలోంచి బయటకు తీసుకురావాలంటే నువ్వు నలగొట్టబడాలి, నువ్వు శ్రమ పడాలి, నువ్వు కష్టపడాలి. నువ్వు ఇబ్బందులకు గురవ్వాలి. ఏమీ తెలియకుండా నీలో నుంచి మంచిదేమీ రాదు. ఒక కలవ పువ్వు నలగొట్టబడితేనే దాంట్లోంచి రసం బయటకు వస్తుంది, దాంట్లోంచి సువాసన బయటకు వస్తుంది. ఒక క్రైస్తవ జీవితం నలగొట్టబడితేనే అతను ఏమై ఉన్నాడనే బయటకు వస్తుంది. అందుకే క్రైస్తవులు దేవుడు నలుపుతూనే ఉన్నాడు, దేవుడు నలుపుతూనే ఉన్నాడు. నీకు శ్రమ వచ్చేసిందంటే దేవుడు నాతో లేడు, ఎందుకు దేవుడు నాకేమి నిలబడలేదు, దేవుడు ఉన్నాడా లేడని కాదు. ఆమేన్. దేవుడు ఎప్పుడు కనబడతాడో తెలుసా మన జీవితాల్లో? నువ్వు కష్టాలు ఉన్నప్పుడే దేవుడిని కనబడతాడు. దేవుడిని చూడాలంటే ఎప్పుడు చూడాలి తెలుసా? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడే. నీ ఇంట్లో రైస్ కట్ట ఫుల్గా ఉన్నప్పుడు, గ్యాస్ ఫుల్గా ఉన్నప్పుడు, ఫ్రిడ్జ్ నిండా మాంసాలన్నీ ఫుల్గా ఉన్నప్పుడు, అకౌంట్లో 10 లక్షలు ఉన్నప్పుడు నీకు దేవుడు గుర్తొస్తాడా? నీకు చుట్టాలు గుర్తొస్తూ ఉంటారు, నీకు బంధువులు గుర్తొస్తూ ఉంటారు, లేదా పార్కులు గుర్తొస్తూ ఉంటాయి, ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ గుర్తొస్తారు. కానీ నువ్వు అనారోగ్యం అయినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు గుర్తొస్తాడు.
ఈరోజు నీకు దేవుడు గుర్తు రావాలంటే నీ జీవితంలో అన్ని మోడు బారేటు ఉంటేనే మంచిది. అన్నీ ఉంటే నీకు దేవుడు అవసరం ఉంటుందా? లేదు. అందుకే దేవుడి పిల్లలకి దేవుడు అవసరం కనుకనే ఈ లోక సంపద అంతా కూడా మన నుంచి వేరు చేసి నేను నీతో ఉంటాను అనుకుంటాడు అంతే. అక్కడ ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు తెలుసు యాకోబు? ఒకవేళ కుమారులు ఉన్నారనుకో, యాకోబు కుమారుడిగా ఉండలేడు. నిజంగా లేయాకు పుట్టినట్టుగానే రాహేలుకి పిల్లలు పుట్టేశారు అనుకో, ఆమెకి ఎలాంటి బెంగ ఉండదు, బాధ ఉండదు, భర్త మీద ప్రేమ కూడా ఉండదు. అవునా కదా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. గమనించండి, ఒక స్త్రీ పిల్లలు కనేసిందంటే భర్త మీద కంటే పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది ఆమె. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? లేట్ చేస్తున్నాడు ఏం బహుశా. ఎందుకని? ప్రేమ పెరగాలని. అబ్రహాము జీవితంలో పిల్లలు పుట్టడానికి లేట్ అవడాన్ని బట్టి అబ్రహాము దేవుడికి ఇంకా దగ్గర అవుతున్నాడు. ఈరోజు మనకి ఏదన్నా కొంచెం లేట్ అవుతే దేవుడి నుంచి పారిపోతాం. కానీ అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం లేట్ అయ్యే కొలది దేవుడికి దగ్గర అవుతున్నాడు. ఈరోజు మన లైఫ్లో ఆశీర్వాదం లేట్ అయ్యేటప్పటికి మనం దేవుడికి దగ్గర అవ్వాలి. దేవుడు నాకు చేయట్లేదు, నేను దేవుడిని లేస్తాను, ఇంకో తాడు కట్టేస్తానంటే కుదరదు. లేకపోతే అక్కడికి వెళ్ళిపోతాను, లేకపోతే ఆ తాడు కట్టించుకుంటాను, నాకు కీడు వచ్చేసింది మా కొంపకి, లేకపోతే కొబ్బరికి కట్టేస్తాను సూరికి, లేకపోతే ఏంటిది సిద్ధాంతం తీసుకొచ్చేస్తాను నేను, ఏమో లేదని తప్పు కట్టుంటాం మేము, బాత్రూమ్ ఏమో తేడా కట్టామేమో, ఆమె గేట్ ఏమో పెట్టవలసిన గారు పెట్టలేదు, ఇంట్లోనేమో డబ్బులు ఉండట్లేదు, పిచ్చి మొఖాలు ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? క్రైస్తవులు చేస్తున్నారు పిచ్చి మొఖాలు. ఆమేన్. నీ ఇంటికి రావాల్సిన సిద్ధాంతి కాదు, నీ ఇంటికి రావాల్సింది ప్రభు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే దేవుడు ఏదైనా మన జీవితంలో ఆశీర్వాదం లేట్ అవుతుందంటే దానికి ఒకటే ఒక కారణం, దేవుడికి నువ్వు ఇంకా క్లోజ్గా అవ్వాలని. అంటే ఆమేన్. ప్రభు ఎందుకు నాకు లేట్ చేస్తున్నావు? లేట్ చేస్తున్నా 25 సంవత్సరాలు ముక్కు పిండేశాడంట అబ్రహాముని. ఎన్ని సంవత్సరాలు పిండాడు? 25 సంవత్సరాలు పిండితే తర్వాత పుట్టేశాడు ఎవడు? ఇస్సాకు పుట్టేశాడు. అప్పుడు అన్నాడు 12 సంవత్సరాలు ఇస్సాకుతో ప్రేమ సాగరం చేశాడు. నా బుజ్జిగా నా యొక్క బాబు నా తండ్రి అని చెప్పేసి మెల్ల మీద ఎక్కించుకుని తిప్పాడు. 7వ తరగతి దాకా చదివించాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడంట, నీకు కొడుకు కావాలా నేను కావాలా అన్నాడంట. ఎవరికే? నీకు కొడుకు కావాలా లేకపోతే నేను కావాలన్నాడంట. ప్రభువా నా కొడుకు వద్దు, నువ్వే కావాలన్నాడంట. ఆ మాట కోసమే నీకు 25 సంవత్సరాలు నిన్ను కొడుకునవ్వలేదు అన్నాడంట. ఆ మాట కోసం. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే రాహేలు జీవితంలో ఆశీర్వాదం లేట్ అయింది, కానీ ఆశీర్వాదం రిజర్వ్ చేయబడింది ఆల్రెడీ. ఈరోజు కొంతమంది జీవితంలో బ్లెస్సింగ్స్ అనేవి ఆల్రెడీ రిజర్వ్ చేయబడ్డాయి. అసలు పుట్టినప్పుడే అతనికి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, కానీ రిజర్వ్ చేయబడ్డాయి. ఆమేన్. కానీ రిజర్వ్ చేయబడ్డాయి అంటే ఒక అపాయింట్మెంట్ టైంలో ఖచ్చితంగా బయటికి రావాల్సింది. అంటిల్ దెన్ విశ్వాసంతో వెయిట్ చేయడమే. దేవుడికి దగ్గర అవ్వాలి. అన్నీ బాగుంటాయి, నువ్వు చర్చ్ కూడా రావు. ఆమేన్. అన్నీ బాగుంటే ఎలా ఉంటుంది తెలుసా? మనకి చర్చ్కి వస్తాం, ఆదివారం ఏదో ఫంక్షన్ వస్తుంది, నువ్వు తయారైపోతావు, బైబిల్ పెట్టుకుని సన్నిధికి రావాల్సిన వాడు మొత్తం ఒళ్ళంతా సెంటుతో స్నానం చేసేసి మొఖం నిండా పౌడర్ రాసేసుకుని పరస నిండా డబ్బులు పెట్టేసుకుని ఏం చేస్తావు? బుల్లెట్ ఎక్కేస్తావు, లేదా అది ఎక్కేది ఇది ఎక్కేసి చర్చికి రావాల్సిన ఫంక్షన్కి వెళ్తూ ఉంటావు. అదే నువ్వు కష్టంలో ఉన్నావు అనుకో, ఆమె నీ పర్స్ అంతా ఖాళీ అయిపోయింది అనుకో, చక్కగా సన్నిధికి వస్తూ ఉంటావు. అవునా కాదా? ఎంతమందికి అర్థమవుతుంది? అంటే దేవుడు ఎన్నుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి దాంట్లో నుంచి తగ్గించి ఆయనకి దగ్గర చేసుకుంటాడు. మోడు బారిన జీవితాన్ని ఆయనకి కావాలి. అయితే దేవుడు అలా ఉంచాడు. ఆమేన్. అలాగైతే దేవుడు ఉంచాడు. బట్ వారి కొరకు దేవుడు రిజర్వ్ చేశాడు కొన్ని దీవెనలు. ఒక పరిపూర్ణమైనది రాహేలు జీవితం నుంచి రావాలి. ఇష్టానుసరంగా కనేసిందంట. ఎవరికన్నా తెలుసా? ఫస్ట్ ఎవరిని కందే? లేయా. రూబేన్ కందాడు. ఎలాంటి వాడు తెలుసా? గత్తరుడాడు. అంశాలుగా అంటాడని ఏం చేశాడు తెలుసా? తన తండ్రి భార్యతో పాపం చేశాడు. నాకు కొడుకు పుట్టాడు, నాకు ఆశీర్వాదాలు వచ్చేసాయి, ఆశీర్వాదాలు వస్తాయని గొంతులేసి ఎలాంటి వాడు పుట్టాడు తెలుసా? వ్యభిచారి పుట్టాడు. ఇస్ ఇట్ రైట్? నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, దానివల్ల నీకు దేవుని ఆరాధిస్తున్నావా? 4 సెంట్లు కొన్నానండి, దానివల్ల నీకు ఉపయోగం ఏంటావు? నాకు వెనకాల సెక్యూరిటీ అండి అది, కానీ పరిపూర్ణమైనది దాంట్లో రాదు కదా.
హల్లెలూయా. అందుకే రాహేలు జీవితంలో పరిపూర్ణమైనది రావడానికి ఆమేన్. గమనించండి, లేయర్ పెళ్లి చేసుకున్నాడంట, సంవత్సరానికి మళ్ళీ కుర్రడు చేయడంట. రాహేలేమో అని కూర్చుందంట. ఆ దుఃఖం తీరులోగా మళ్ళీ జలుబొచ్చి ఐఎమ్ ప్రెగ్నెంట్ అంటే అంటుందంట. ఈరోజు కొంతమందికి ఉంటుంది, ఎవరైనా తోటి స్నేహితులు లేకపోతే ఎవరైనా మేము ప్రెగ్నెంట్ అయ్యామని చెప్పేటప్పటికి అవ్వలేని వాడికి ఎలా ఉంటుందో తెలుసండి, చాలా బాధ ఉంటుంది. పైకి సంతోషం ఉన్నా దేవుడు నాకు ఇవ్వలేదని ఏడుపు ఉంటుంది. అలాగే ఎవరైనా ఆర్థికంగా బలపడినా నాకు లేదని బాధ వస్తుంది లోపట. రాహేలు బహుశా అలాంటిది ఎదుర్కోవచ్చు, బట్ దేవుడు రాహేలు లోపల నుంచి ఏదో పరిపూర్ణత తీసుకురావాలనుకుంటున్నాడు. అందుకే నీ లైఫ్లో నుంచి ఒక పరిపూర్ణమైనది రావాలి. ఆ కారణము చేత నీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, నిన్ను ఏం చేస్తున్నాడు, ఈ యొక్క బ్లెస్సింగ్స్ అన్ని దూరం చేసి ఆయన నిన్ను దగ్గరగా చేసుకుంటున్నాడు. ఆమేన్. నేను నీకు సరిపోను అంటున్నాడు అంతే. భర్తగా నీకు సరిపోతాను కదా, నేనే నీ కొడుకుని అన్నాడట. లేదు నేను చచ్చిపోతానంటుందంట. ఆమేన్. అందుకే ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా, అనుకున్నది జరగకపోతే వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆమేన్. అయితే గమనించండి నా ప్రియమైన సోదరులారా, కానీ యాకోబు అక్కడ రంగం మీదకి వచ్చేసాడు. ఐ విల్ స్టాండ్ విత్ యూ, నీతో నేను నిలబడుతున్నాను, నేను నిలబడతాను, నీతో ప్రతి వేళలా నిలబడతాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎస్, నిలబడ్డాడు. రాహేల్లో నుంచి ఒక పరిపూర్ణమైనది వచ్చేసింది. అందుకే అన్య జనాంగాన్ని అన్య సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న అన్య జనాంగాల నుంచి ఎవరు రావాలి, ఒక పరిపూర్ణమైన వ్యక్తి రావాలి. అన్య క్రైస్తవంలో నుంచి ఒక పరిపూర్ణమైన వ్యక్తులు పైకి రావాలి. ఈ క్రైస్తవంలో నుంచి ఒక పరిపూర్ణమైన పర్ఫెక్ట్ నిజమైన రోషం కలిగిన క్రైస్తవులు రావాలి. ఆ కారణం చేత దేవుడు 2000 సంవత్సరాల నుంచి కూడా అలా కొద్ది కొద్దిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ప్రియమైన సోదరులారా, రూబేన్ ఏం చేశాడు, అంత్య దినాల్లో దీవిస్తానని చెప్పి రూబేన్ ఏం చేశాడు తెలుసా, వీడేం చేశాడు, నాకు నా తండ్రి మంచం మీదకి ఎక్కాడని రాశాడు. అంటే రూబేన్ ఏం చేశాడు, తండ్రి మంచం ఎక్కాడు. ఆ కారణం చేత కొరింథీల సంఘంలో తండ్రి భార్యను ఉంచుకునే వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటి సంఘ కాలంలో తండ్రి భార్యను ఉంచుకునే వాళ్ళు ఉన్నారు. ఆ కారణం చేత కొరింథీల విధంగా జరిగింది. ఫస్ట్ దీవించబడే వ్యక్తి మొట్టమొదటి సంఘం అలాగే ఉంది కండిషన్ చర్చల్లో. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, ఇది ఒక వదంతి కాలతో మీలో జాగ్రత్తం జరుగుతూ ఉంది, ఒకడు తన తండ్రి భార్యని ఉంచుకున్నాడు అన్నాడు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ రూబేన్. ఎక్కడుంది, సంఘంలో ఉంది. ఆమేన్. అయితే దేవుడికి కావాల్సిన రూబేన్ కాదు. ఆమేన్. దేవుడికి కావాల్సిన పరిపూర్ణమైన వారు కావాలి. దేవుడికి కావాల్సిన వాళ్ళు వ్యభిచారులు కాదు. దేవుడికి కావాల్సిన పరిపూర్ణులు కావాలి. వాక్యం కొరకు నిలబడేవాళ్ళు కావాలి. వర్తమానం కొరకు నిలబడేవారు కావాలి. దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. అందుకే దేవుడు ఏం చేశాడు, యోసేపుని తీసుకొస్తున్నాడు. రాహేల్లో నుండి, లేయాలో నుంచి వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు దీవెనలు వేరుగా ఉన్నాయి, కానీ యోసేపును ఒక చెట్టుతో పోలుస్తున్నాడు. అందుకే ప్రవక్త ఒక వర్తమానం బోధించాడు, వధువు వృక్షముతో పోల్చాడు. ఆమేన్. 7 సంఘ కాలాల్లో కూడా ఒక వధువు ఎదుగుతూ ఉంది. అయితే 7 సంఘ కాలాల్లో వధువుని అనేక దాడులు వధువు మీద జరుగుతూనే ఉన్నాయి. ఆ చెట్టుకి ఏం జరిగాయి, 4 పురుగులు దాడి జరిగింది. 4 పురుగులు దాడి జరిగింది ఆ చెట్టుకి. ఏం చేస్తున్నారు, ఆ యొక్క ఆకులు తినేస్తూ ఉంది, ఆ ఫలాలు తినేస్తూ ఉంది, ఆ యొక్క చెట్టు అంతా మొద్దుగా బాచేస్తుంది, కానీ ఎంత మాత్రం కూడా వేర్లు తినలేకపోతుంది. అది చెట్టు ఎదుగుతుంది, తినేస్తుంది. అందుకే యోసేపు మంచి విజన్తో ప్రారంభించబడ్డాడు. యోసేపుకి విజన్ ఉంది, దర్శనం ఉంది, కళలు ఉన్నాయి, అభిషేకం ఉంది. అందుకే మొట్టమొదటి సంఘానికి అభిషేకం ఉంది, దర్శనం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న సంఘం అంటే నీళ్ళలో స్వస్థతలు వచ్చాయి, వాళ్ళు ఉమ్ములో స్వస్థతలు వచ్చాయి, వాళ్ళు కచ్చిపులు తుడుచుకుంటే స్వస్థతలు వచ్చాయి. యోసేపు జీవితం ఎలా ఉంది తెలుసా, ఫస్ట్ ఏపీఎస్సీ సంఘం వలె ఉంది. చెడుని ఖండించాడు, సింహం వలె నిలబడ్డాడు. తన అన్నదమ్ములు చెడు చేస్తుంటే వాళ్ళందరికీ వ్యతిరేకంగా నిలబడ్డాడు. మొట్టమొదటి సంఘం అదే. అన్నదమ్ములు సంఘానికి జిల్ఫా కుమారులు, బిల్హా కుమారులు, ఇక లేయా కుమారులు చెడుతనం చేస్తుంటే వాళ్ళందరికీ వ్యతిరేకంగా నిలబడి వాక్యముతో బలంగా నిలబడ్డాడు యోసేపు. అందుకే అన్ని జనుల్లోంచి వచ్చిన సంఘం, అన్ని జనాంగంలో వచ్చిన మొదటి సంఘం సింహం అభిషేకముతో రోషంగా నిలబడిందండి. అందుకే యోసేపు రాజీ పడలేదు. యోసేపు రాజీ పడకుండా బ్రతికాడు మొట్టమొదటి కాలంలో. అయితే యోసేపు మీద దాడి జరుగుతుంది.
మొట్టమొదటి సంఘం మీద దాడి జరుగుతూ ఉంది. ఆ యొక్క నికోలేత ఆత్మ వస్తూ ఉంది, ఆ యొక్క గొంగల పురుగు వస్తూ ఉంది తినడానికి, యోసేపుని పడగొడతాకి, యోసేపుని చంపడం కోసం, ఆ సంఘాన్ని పగలగొట్టడం కోసం. గుర్తుపెట్టుకోండి, ఆశీర్వదింపబడిన వాడిని ఎవడో నాశనం చేయలేడండి. ఆశీర్వదింపబడిన వాడిని ఎవడో నాశనం చేయలేడు. ప్రపంచమంతా ఒకటై ఆశీర్వదింపబడిన వాడి మీదకి వచ్చినా ఎవరేం చేయలేరు. అందుకే దేవుడు ఒక సంఘానికి వాగ్దానం చేశాడు, ఇది ఫలిస్తుంది చెట్టు అని, ఇది పరిపూర్ణంగా ఉంటుంది చెట్టు అని, దీనిలోంచి ఖచ్చితంగా ఫలాలు వస్తాయి, దీని రెమ్మల గోడలు పాకుతాయి, ఇది పరిపూర్ణంగా ఉంటుంది, ఈ సంఘం సంపూర్ణంగా ఎత్తబాటులోకి వెళ్తుంది, సింహాసనానికి వెళ్తుంది అని దేవుడు ముందే ఆయన వాగ్దానం చేశాడు. ముందే యోసేపుకి ప్రామిస్ ఉంది. అతను పుట్టినప్పుడే యోసేపుని పేరు పెట్టాడు, ఎందుకంటే యోసేపు ఫలించాడు కొమ్మ. అంటే మొట్టమొదటి సంఘానికి దర్శనం ఏంటి తెలుసా? మొట్టమొదటి సంఘానికి దర్శనం ఏంటి? స్పిరిచువల్ మైండ్స్ తో క్యాచ్ చేయండి పాయింట్. మొట్టమొదటి సంఘం దర్శనం ఏంటి తెలుసా? మేము ఎత్తపడతాం. ఇస్ ఇట్ రైట్? అందుకే వాళ్ళు ఆస్తులు అమ్ముకుని, అంతస్తులు అమ్ముకుని చర్చిలో పడి ప్రార్థన చేసేవారు మొట్టమొదటిగా. యోసేపుకి మొట్టమొదటిగా దర్శనాలు ఉన్నాయి, కళలు ఉన్నాయి. ఏంటా కళలు, ఏంటా దర్శనాలు? నేను సింహాసనం ఎక్కుతాను, నేను ప్రపంచాన్ని నిలబడి చేస్తాను, నేను పరో సింహాసనం మీద ఉంటాను, అందరూ నాకు లోబడతారు, ప్రతి జనాంగం, లేయ కుమారులు, ప్రతి వ్యక్తి కూడా నాకు లోబడతారు అని చెప్పి ఒక దర్శనం ఉంది. ఆ దర్శనముతోనే యోసేపు జీవితం స్టార్ట్ అవుతా ఉందండి. సంఘం ఎలా స్టార్ట్ అయింది తెలుసా? సంఘం జీవితం ఎలా స్టార్ట్ అయింది తెలుసా? మేము ఎత్తబడతాము, మేము మరణం రుచి చూడము, మేము సింహాసనం మీద ఉంటాము, మేము ఇవి అంత్య దినాలు, మేము గొప్ప ప్రజలుగా గొప్ప జనాంగంగా ఉంటాము అని చెప్పే వారి లైఫ్లు అన్నీ స్టార్ట్ అయ్యాయండి. ద ఫస్ట్ చర్చేజ్ అలాగే స్టార్ట్ అయింది. ఆమేన్. ద ఫస్ట్ చర్చేజ్ అలాగే స్టార్ట్ అయింది, అలాగే బ్రతికింది కూడా. సింహం వలె బ్రతికారు మొట్టమొదటి కాలంలో. చెడుతనాన్ని దూరం పెట్టారు. అన్నదమ్ములు చెడుతనంతో ఉన్నారు, చెడు బ్రతుకులతో ఉన్నారు, కుట్రతో ఉన్నారు. అప్పటికే అన్ని జనుల్లో ఆ వర్తమానం వెళ్తుంటే అనేక మంది యూదులు కొట్టేవారు, తిట్టేవారు, క్రీస్తుని కూర్చున్న దర్శనం ప్రకటిస్తుంటే అప్పటికి వాళ్ళకి అసూయ వచ్చేసింది. ఎందుకంటే అప్పటికే యోసేపు పరిశుద్ధాత్మ నింపబడ్డాడు, మిగతా వాళ్ళందరూ పరిశుద్ధాత్మను తృణీకరించారు. అప్పటికే యోసేపు 7 రంగుల వస్త్రాలు ధరించుకున్నాడు, మిగతా వాళ్ళకి అలాంటి వస్త్రాలు లేవు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. సో ఈస్ సో బ్యూటిఫుల్. ఈ స్టాండ్ విత్ ద వర్డ్. ఆమేన్. మొట్టమొదటి సంఘం ఒక దర్శనంతో స్టార్ట్ అయింది. ఏంటో దర్శనం తెలుసా? మేము ఎత్తబడతాము. ఒక గురి కలిగి ఉంది. మేము సింహాసనం మీదకి వెళ్తాము, మేము పెండ్లి విందుకి వెళ్తాము, మేము రాజు పక్కన కూర్చుంటాము, ఇది నిజమైన సంఘము అనే గురి కలిగి సంఘం ప్రారంభించబడింది. యోసేపుకి కూడా దేవుడు అదే దర్శనం ఇచ్చాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 17, 17వ సంవత్సరంలో అలాంటి వాగ్దానం పొందారు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇలాంటి వాగ్దానంతో స్టార్ట్ అయ్యాడు. ఎప్పుడైతే సంఘం అంది మేము యేసుక్రీస్తు భార్య, మేము నిజమైన క్రైస్తవులం అని చెప్పి యెరూషలేము వీధుల్లో అక్కడెక్కడ సువార్త ప్రకటిస్తుంటే ఏం చేసేవారు? వాళ్ళని రాళ్లతో కొట్టేవారు, చంపేవారు, దూషించేవారు, హేళన చేసేవారు, రంపాలతో కోసేవారు. అంత గురి కలిగిన సంఘాన్ని అన్నదమ్ములు ఏం చేశారు తెలుసా? లేయాకు పుట్టిన వాళ్ళు ఏం చేశారు? యోసేపుని గుంటల్లోకి తోశారు. ఒకడేమో చంపేద్దామన్నాడు, ఒకడేమో అమ్మేద్దామన్నాడు, ఒకడేమో ఇంకేదో చేద్దామన్నాడు. ఓ మీరు యేసుక్రీస్తుని కూర్చుని ప్రకటించారంటే మిమ్మల్ని చంపేస్తాము, ఊరేస్తాము, మిమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపుతాము, మిమ్మల్ని వీధుల్లో హేళన చేస్తాము అని చెప్పి వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చారు. యోసేపు కూడా అదే వార్నింగ్లు ఇచ్చారు. యోసేపు కూడా సేమ్ అదే వార్నింగ్ పొందాడు. ఆమేన్. యోసేపు జీవితం స్టార్ట్ అవుతా ఉంది. వెంటనే గోతులో పడేశారు. ఏమైంది? యోసేపుని చంపేద్దాం అనుకున్నారు. అందుకే ప్రవక్త అంటాడు, గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు ఏం చేశారంట? ముందు పురుగు వచ్చి యోసేపు జీవితాన్ని తినటం మొదలెట్టాయట. ఏం చేశారు? అందులోకి నెట్టేశారు. నెట్టేసిన తర్వాత అనుకున్నారు యోసేపు చచ్చిపోతున్నాడని. కానీ మొట్టమొదటి సంఘం చచ్చిపోలే. ఆమేన్. నిజమైన దేవుని పిల్లలు చచ్చిపోలేదు. నిజమైన దేవుని పిల్లలు చచ్చిపోలేదు. ఆమేన్. వాళ్ళు విశ్రాంతిలోకి వెళ్ళారు. ఆ పురుగు తింటా ఉందంట. పురుగు తింది. ఆమేన్. పురుగు ఆకులు తింటుంది, కాయలు తింటుంది,
ఇంకేదో తింటారు, కానీ వేర్లు మాత్రం ముట్టుకోలేదు. కానీ వేర్లు ఇంకా సజీవంగా ఉన్న యోసేపు సంఘాన్ని ఎప్పుడో సాతానుడు లేపేద్దాం అనుకున్నాడు, శత్రువు ఎప్పుడో సంఘాన్ని లేపేద్దాం అనుకున్నాడు. కానీ ఎంత మాత్రం కూడా సంఘాన్ని వాడు తాకలేడు. దేవుని సజీవ సంఘాన్ని అనేక మంది లేపేద్దాం అనుకుంటారు. వీళ్ళ సంఘం లేకుండా చేద్దాం, ఆమేన్, ఈ సంఘం పగిలిపోతుంది లేదా ఇదేదో అయిపోద్ది అనుకుంటారు. ఒక బండ మీద కట్టబడిన సంఘాన్ని పగలగొట్టే శక్తి పాతాళాల్లో ఒక ద్వారాలకే లేవండి. ఆఫ్టర్ మనుషులు ఎంత, ఈ పాతాళ శక్తులు ఏం చేస్తాయి? ఒక వాక్యములో స్థిరపడిన వ్యక్తిని, వాక్యములో స్థిరపడిన వ్యక్తిని ఎవరు కూడా కదల్చలేరు. వాళ్ళు కష్టాలు కొట్టినా, తుఫాన్లు కొట్టినా, వరదలు కొట్టినా, ఇబ్బందులు కొట్టినా ఆ వ్యక్తిని షేక్ చేయలేరు. నిజమైన సంఘాన్ని ఎవడో షేక్ చేయలేడు. వాళ్ళ మీద శ్రమ తర్వాత శ్రమ, కష్టం తర్వాత కష్టం రానివ్వండి, వాళ్ళు ఇంకా క్రీస్తులో బలపరచబడతారు తప్ప వాళ్ళు వీక్ అవరండి. అందుకే సంఘం బలపడుతుంది తప్ప వీక్ అవ్వట్లేదు. సంఘం ఎప్పుడు కూడా వీక్ అవ్వదు, ఎన్నికున్న సంఘం. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఒక చెట్టు ఏమవుతుంది, తుఫాను వచ్చి దాని వేర్లు ఏమవుతాయి, ఇంకా లోపలికి వెళ్తాయట, ఇంకా లోపలికి వెళ్తానే ఉంటాయట. అందుకే ఒక క్రైస్తవుడికి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధన తర్వాత శోధన, కష్టం తర్వాత కష్టం వచ్చేటప్పటికి అతను నిజమైన క్రైస్తవుడు అయితే ఇంకా విశ్వాసంలో లోతులోకి వెళ్తాడు. ఏదో చిన్నది వచ్చితే వెళ్ళిపోయి కూడా నిజమైన క్రైస్తవుడు కాదు. అయ్యో నాకేం వచ్చేసిందని బొడబొడ దుఃఖాలు తీసేసేవాళ్ళు నిజ క్రైస్తవులు కాదు. ఆమేన్. అందుకే ఒక నిజమైన చెట్టుకి, అందుకే వధు వృక్షము వచ్చే గాలికి, తుఫాన్లకి అది ఇంకా లోతులోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అది పుట్టినప్పుడే దేవుడు ఒక విజన్ కలిగి ఉన్నాడు. యోసేపు పుట్టినప్పుడే అతను పరిపూర్ణుడై ఉన్నాడు. ఈ సంఘం పరిపూర్ణతలోకి వెళ్ళబోతుంది. అపోస్తలుల కాలంలో పౌలు ద్వారా ప్రారంభించబడిన సంఘం ఒక రోజు ఇది పరిపూర్ణతలోకి వస్తుంది అని దేవుడికి తెలుసు. అందుకే ఏం చేశాడు, తింటం మొదలెట్టాయి, గోతులు పడేశారు. గోతులు పడేసేటప్పటికి ఏం జరిగింది, ఆమేన్ అనుకున్నారు. జాయిగా తీసుకెళ్ళి ఇస్మాయిల్కి అమ్మేశారు. ఆడేం చేశాడు తెలుసా, ఐగుప్తులకి అమ్మేశాడు. ఇంకో పురుగు తినడం మొదలుపెట్టింది. ఆమేన్. అన్నదమ్ములు దాడి చేసి అన్నదమ్ములు త్రోసేశారు. అన్నదమ్ములు త్రోసేసిన తర్వాత అన్ని జనులు తోసేత్తను మొదలు పెట్టారు. ఒక పురుగు తర్వాత ఇంకో పురుగు వస్తుంది అతని జీవితంలోకి. ఆమేన్. అందుకే మన జీవితాల్లో అమ్మయ్య ఇది తప్పిందిరా అనేటప్పుడు ఇంకోటి వస్తుంది, కంగారు పడకండి. ఇంతటితో అయిపోద్దేమో, దేవుడు మామూలు విడిచిపెట్టేస్తాడేమో అనుకుంటారు. ఏం కాదు, కంగారు పడకండి. ఎన్ని వచ్చినా భయపడకండి. అసలు స్టాండ్ విత్ ద వర్డ్. ఫైనల్గా యోసేపు జీవితం అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే సంఘం విజన్ కలిగి ఉంది. ఆ దెబ్బలు తిన్న సంతోషంగా ఉన్నాడట. ఇంకా తొక్కబడిపోయి ఏడ్ చేసి బెంగెట్టేసుకుని తినడం మానేసి చచ్చిపోలేదట. ఏదైనా మనకు జరిగిందంటే ఎందుకు జరిగిందంటావు అని చెప్పేసి మూలకు పోయి తినటం మానేసి ఎవరితో మాట్లాడడం, చచ్చి రాము. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఉన్నాడు అసలా ఉన్నాడు. నీ జీవితంలో చూస్తే దేవుడు ఉన్నాడా, దేవుడే లేడండి. అసలు నాకు ఏం చేశాడు, నాకు అంతా అన్యాయమే చేశాడు. కానీ యోబు అన్నాడండి, నాకు ఏ విషయంలో దేవుడు అన్యాయం చేయలేదు అన్నాడు. 10 మంది పిల్లలు లెగిసిపోయారు, సంపాదించిన ఆస్తి అంతా పోయింది, అతను మిగిలింది ఒకటే, ఏంటది, బూడు దెబ్బ. 3 గజాలు 4 గజాలు భూమి మిగిలింది. ఆ దెబ్బ మీద కూర్చుని గోక్కుంటాడంట. గోక్కోవడానికి ఏమో ఒక కంచమట ఉంది, రేకుల డబ్బాయో కంచమట మిగిలితే గోక్కోవడం, బూడిదలో కూర్చుని ప్రార్థన చేయడం. ఈ లోపల ఇంకొకటి చూడట, ఆమేన్, నీ బ్రతికి ఎందుకు అయిపోయింది తెలిసేలా కానీ ఏదో తప్పు చేసావయ్యా అని కూడా. ఆమేన్. వాడికి వివరణ ఇచ్చేటప్పటికి వాడు వెళ్ళిపోయేటప్పటికి పొద్దున్న టిఫిన్ టైంకి ఒకటో చూడంట, మధ్యాహ్నం భోజనం టైంకి ఇంకొకటో చూడట, సాయంకాలం డిన్నర్ టైంకి ఇంకొకటో చూడట. అందుకే ఎలీఫజు, బిల్దాదు, జోఫర్ వీళ్ళు ముగ్గురు వచ్చేవారంట. స్నాక్స్ టైం ఒక ఆవిడ వచ్చిందంట. ఈ నలుగురు ఎలా దాడి చేస్తున్నారు తెలుసా, ఆ వ్యక్తిని పడగొట్టాలని. యోబు వధు వృక్షమై ఉన్నాడు. అతను తినాలని చెప్పి వీళ్ళందరూ వచ్చి పొడుతూనే ఉన్నారు. ఆ చెట్టు కదల్చబట్టలేదు. అందుకే యోబు వంటి వాడు ఎవడో లేడట. అన్ని చేసిన తర్వాత దేవుడు నాకు ఏమీ చేయలేదు అన్నాడట. దేవుడు నాకు ఏ అన్యాయం చేయలేదు అన్నాడంట. ఆమేన్. ఏం దేవుడు నమ్ముతున్నారా బిడ్డ? ఆమేన్. నీతో అనవసరంగా పెళ్లి సంబంధంకి వచ్చాను, నా బిడ్డలందరినీ చంపేశావు, నా ఉసిరి పడ్డది రా బాబు నీకు నా భార్య అంటుందంట. ఆమేన్.
కడుపారగా అన్నాను 10 మందిని, 10 మంది లేకుండా చేసేసావు నువ్వు. అర్థమవుతుందా? భార్య అలాంటి శోధన తీసుకొస్తుందంట. పొద్దున్న టిఫిన్కి వచ్చి కూడా మొహడట. అప్పుడు అంటున్నాడు, నన్ను ఆదరించేవారు కాదురా బాబు మీరు, నాకు బాధకే కర్తలు మీరు అన్నాడట. అయితే ఆ చెట్టు అటు ఇటు అవ్వట్లేదు. ఆమేన్. ఏదో విజన్ కలిగి ఉంది అది. ఒక దైవ కుమారుడు అలాగే నిలబడతాడు. అతనికి ఎన్ని అలలు కొట్టినా కానీ అతను నిలబడుతూనే ఉంటాడు. హల్లెలూయా. యోసేపుకి వచ్చిందంట. ఇస్మాయిల్ అమ్మేశారండి. మళ్ళీ ఇస్మాయిల్ కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా కమిషన్ వేసుకుంటారు. వాళ్ళు వేసుకోరా? కమిషన్ వేసుకుంటారా? ఒక 50,000కి అన్నదమ్ములు కొనేసి పార్టీ చేసుకుంటున్నారేమో. ఈడు ఇంకో 50,000 వేసుకుని 1,00,000కి అమ్మేయాడండి. ఎవరికి? ఐగుప్తులకి. ఇప్పుడు 1,00,000 రూపాయలకి పని మనిషిగా, లేకపోతే ఆమేన్, మా ఏరియాలో కమతం అంటారు, గొర్రెలు కాయడానికి లేకపోతే గేదెలు కాయడానికి, పాలు తీయడానికి, ఓడ్చడానికి, చూసుకోవడానికి ఉంటారు. ఒక ఇంట్లో కొనుక్కుని అతను సంవత్సరం అంతా పనిచేస్తాడు. అతనికి 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు మాట్లాడుకుంటారు. అర్థమవుతుందా? అలా యోసేపుని అమ్మేశారట. ఇక్కడ 50,000 కొని 1,00,000 రూపాయలకి అమ్మేసి ఉండొచ్చు బహుశా మన లాంగ్వేజ్లో. ఇప్పుడు చేతులు మారుతున్నాడు. ఒకటి తర్వాత ఒకడు యోసేపు మీద దాడి చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఇంకొక పురుగు తింటుంది. గొంగల పురుగు వేసి తినేసింది. మళ్ళీ ఇంకో పసర పురుగు బయలుదేరిందంట. అది తింటుందంట. పసర పురుగు తినేసి ఏం చేసింది? ఇంకో పురుగు ఇచ్చింది. ఇంకో పురుగు ఏంటది? ఆమె చీడ పురుగు ఇచ్చిందంట. ఎంతమందికి అర్థమవుతుంది? అది తినేసిందంట. మళ్ళా ఇంకో చీడ పురుగు రెడీగా ఉంది అక్కడ. ఎవరా చీడ పురుగు? స్త్రీ రూపంలో చీడ పురుగు ఉందంట. ఎవరా? పోతీఫర్ యొక్క భార్య. అన్నదమ్ములు కొట్టారు, గాయపరిచారు. మొట్టమొదటి చర్చేజ్లో ఆ పురుగు వచ్చి సంఘాన్ని పాడు చేసింది. కానీ అతన్ని వేర్లు తీలేకపోయింది. అందుకే ఎన్నుకున్నవాడు విత్తనాన్ని తీసే శక్తి ఎవరికి లేదండి. ఎన్నుకున్న వాడిని దేవుడు కనుక నిన్ను ఎన్నుకున్నాడంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, నిన్ను నశింపజేసే శక్తి దెయ్యానికి లేదండి. ఒక సంఘాన్ని కానీ దేవుడు స్థాపిస్తే పాతాళమంతా ఎదురుకొచ్చి నిలబడినా కానీ ఆ సంఘం ముందు నిలబడవండి. అందుకే పేతురు, నువ్వు బండ మీద సంఘాన్ని కట్టు, దీని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవు. అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది. అందుకే నిజమైన దేవుని పిల్లల యొక్క జీవితాలు అంత స్ట్రాంగ్ గా ఉంటాయి. కొడతాడు, అన్ని కొడతాడు. యోసేపు జీవితం ఏమైంది? చేతులు మారుతున్నాడు. ఈరోజు మళ్ళీ చాలా కొంచెం అభిషేకంతో డెవలప్ అవుతున్న టైంలో మళ్ళీ ఇంకో పురుగు రెడీగా ఉంది. పోతీఫర్ భార్య రూపంలో ఇంకో పురుగు రెడీగా ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? వెళ్ళి ఏం చేయమంది? నాతో ఐక్యమవ్వంది, పాపం చేయమంది, నా సిద్ధాంతాలన్నీ ఎక్కించుకోమంది. అవునా? నా సిద్ధాంతాలన్నీ ఎక్కించుకో, నా వ్యభిచార మద్యం అంతా తాగంది. ఎవరు? పోతీఫర్ భార్య. ఈ వ్యభిచార మద్యం నేను తాగను. అందుకే నిజమైన సంఘం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ యొక్క పోతీఫర్ భార్య యొక్క వ్యభిచార మద్యమును ఈయన తాగట్లేదు. ఒక నిజమైన సంఘం అబద్ధ సిద్ధాంతాల యొక్క డాక్ట్రిన్స్, ఆ పండగలు, ఆచారాలు, ఆ యొక్క చెత్త చెదారము, నామకార్థ భక్తి యోసేపు ఎక్కించుకోవాలనుకోవట్లేదు. ఆ తప్పుడు బోధతో తన జీవితం అపత్రపరచుకోవాలనుకోవట్లేదు. నేను దెబ్బలను తింటాను తప్ప నీ చెత్త బోధ నాకు వద్దు. నేను నష్టమైన పోతాను తప్ప నీ చెత్త బోధ నాకు వద్దు. నీతో నేను సాంగత్యం చేయను. నేను సంఘ శాఖతో సాంగత్యం చేయను. ఒక నిజ సంఘం ఎప్పుడు కూడా అబద్ధ సిద్ధాంతాలతో, సంఘ శాఖలతో సాంగత్యం చేయదు. సంఘ శాఖకు దూరంగా ఉంటుంది. లోదర్ అయితే ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళి వాళ్ళతో సాంగత్యం చేస్తున్నాడు. లోదర్ సంఘం ఏమైంది? రోములో నుంచి ఆ యొక్క సాంగత్యం నుంచి బయటకు వచ్చి వేరుగా స్టార్ట్ చేయబడి కొద్ది కాలం క్రమేపీ వెళ్ళేటప్పటికి మరలా ఆ శాఖలోనే వెళ్తున్నాడు. యోసేపు అన్నాడు, ఈ శాఖ సిద్ధాంతాలు నేను కలను, ఈ యొక్క సంఘ శాఖలతో నేను కలను, వాళ్ళ సిద్ధాంతాలను ఏకీపించను, వాళ్ళతో కలిసి నేను నడవలేను. ఎన్నో రకాలుగా టెంప్ట్ చేస్తుందంట ఆమె. నేత్రాశ, జీవోడమ్మం, శరీరాశ. డబ్బులు ఇస్తాను నీకు, నువ్వు డబ్బులు ఇచ్చుకో, ఏమి ఇచ్చుకో, నన్ను పొగుడు, నన్ను తిట్టు, ఏమి చేసుకున్నా పర్వాలేదు, కానీ నీ సిద్ధాంతాలతో నేను మాత్రం ఏకీపించను. ఆమేన్. నిజంగా సంఘం అలాగే నిలబడుతుందండి. ఈరోజు సంఘం అలాగే నిలబడాలి. ఆమేన్. పండగ క్రైస్తవులుగా సంఘ శాఖలతో మనం ఐక్యమవడానికి లేము. దేవుడు మనం వేరు చేశాడు.
ప్రతి కాలంలో కూడా ఆ శాఖ సిద్ధాంతాల నుంచి మనం వేరు చేస్తున్నాడు ఆయన. అంటుందంట స్త్రీ వచ్చి, నాతో నువ్వు సాంగత్యం చేయొచ్చు కదా, నేను సాంగత్యం చేయను, నాకు అవసరం లేదు, నువ్వు నా జీవితాన్ని అపవిత్రపరచుకొని నేను. ఆమేన్. గమనించండి, తప్పుడు సిద్ధాంతాలను ఎప్పుడైతే మన జీవితంలో రాణిస్తున్నాం మన జీవితం అపవిత్రం అవుతుంది. ఒక సంఘం ఎప్పుడైతే తప్పుడు సంఘ శాఖ విధానాలు సంఘంలో తీసుకొస్తున్నామో అది అపవిత్రం అవుతుంది. యోసేపు జీవితం అపవిత్రం అవడానికి ఇష్టం లేదు. ఒక నిజ సంఘము లోకాన్ని రానవదు. ఒక నిజ సంఘము ఆచారానికి భక్తిని రానవదు. ఆచార భక్తితో ఐక్యం అవ్వదు. ఏ గొడుగేసేదు. ఆమేన్. ఎలా పడితే అలా పరిగెట్టేదు. స్ట్రాంగ్ గా నిలబడుతుంది కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి. నేను హెబ్రీడ్, నేను నిజమైన దేవుని సంఘాన్ని, నేను ప్రతి ఒక్కరితో నేను ఏకీపించలేను. నా దేవుడితో నేను ఉంటాను అంటుందండి స్త్రీ. అంటుందంట, రా, నన్ను ఎవరో చూడరు కదా, నాతో పాపం చేయి. స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. వ్యభిచారం అంటే సిద్ధాంతాలకు సాదృశ్యం. ఏంటి ఆ సిద్ధాంతాలు ఎక్కించుకోమంటుంది. ఒక నిజమైన సంఘము అబద్ధ సిద్ధాంతాలు ఎలా ఎక్కించుకుంటుంది? ఓ తిరిగి జన్మించిన క్రైస్తవుడు సంఘ శాఖతో ఎలా కలుస్తాడు? కలవలేము. మనం కలవలేము. వాళ్ళ పండుగలతో కలవలేము, వాళ్ళ ఆచారాలతో కలవలేము, వాళ్ళ కల్పనలతో మనం కలవలేము. ఒక నిజ సంఘం ఎప్పుడు కలవదండి. యోసేపు తన్ను తాను వేరు చేసుకుంటా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తింటుంది, మాలో కలలేదు కాబట్టి నీకు లేని నేరం మోపుతానంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ఎక్కడేస్తాను? అప్పుడు అంటుంది, అప్పుడు ఏమంటుంది తెలుసా? నన్ను పట్టుకున్నాడు, నన్ను ముట్టుకున్నాడు, నా వస్త్రం లాగాడు అని చెప్పి నేరం మోపుతుంది. కానీ యోసేపు జీవితం ప్యూరిటీ కలిగిన వాడు. అందుకే ఒక నిజ సంఘం అన్య జనుల్లో నుంచి ఒక ప్యూరిటీ కలిగిన వారు వస్తున్నారు ఇప్పుడు. ఎంత శాఖా సిద్ధాంతం కాదు కానీ, దాని వ్యభిచార మధ్యము కానీ ఎక్కడా తగలకుండా వాక్యముతో నిలబడే ప్రజలు దేవుడు లేపుతున్నాడు చివరి దినాల్లో. ఆమేన్. ఆమేన్. ఆ క్రిస్మస్లకి పరిగెట్టేసి, ఈస్టర్లకి పరిగెట్టేసి, గుడ్ ఫ్రైడేలకి పరిగెట్టేసి నాన్ సెన్స్ ఇదంతా కూడా. వాళ్ళు ప్యూరిటీ కలిగి ఉంటారు. ఆమేన్. నీకు ఏదైనా హెల్ప్ చేశారు, నువ్వు హెల్ప్ చేయి, సిద్ధాంతాలకు మాత్రం ఏకీపించుకో. నీ ఇంటికి భోజనానికి వస్తే వాళ్ళ ఇంటికి భోజనం చేసి వచ్చే, వాళ్ళ సిద్ధాంతాలు ఏకీపించుకో. నీకు బంధువులు అయితే వాళ్ళతో హాయ్ బాయ్ చెప్పి సరిపోతుంది అంతే. వాళ్ళ సిద్ధాంతాలు ఎక్కించుకోవద్దు. ఆమేన్. ఇంట్లో పని చేస్తున్నాడు అతను. హల్లెలూయా. ఐగుప్తులో పని చేస్తున్నాడు, కానీ ఐగుప్తు అంటుకోవట్లేదు అతన్ని. ఈ సాతాను ఏదైనా ఉన్నాం మనం, ఈ సాతాను ఏదైనా ఒక మురుకు కొంచెం కూడా యోసేపుకి అంటుకోవట్లేదు. అందుకే సంఘం తన జీవితాన్ని కాపాడుకుంటుందండి. ఒక రియల్ చర్చ్, ఒక సజీవ దేవుని సంఘం తన జీవితం అంతా కూడా ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యంతో కాపాడుకుంటుందండి. యోసేపు తన లైఫ్ అంతా కాపాడుకుంటున్నాడు. ఎందుకంటే అతను ఎక్కడి వరకు రావాలి? అంత్య దినాల వరకు రావాలి. అందుకే 7 సంఘ కాలాల నుండి కూడా ఒక ప్యూరిటీ కలిగిన ప్రజలు వస్తూనే ఉన్నారు. ఎంత మురికి వాళ్ళని అంటుకోవాలని ప్రయత్నం చేసినా తప్పించుకుంటూ వస్తున్నారు. ఒక కలవ పువ్వు వలె. కలవ పువ్వుకి ఏం జరుగుతుంది? అనేక పురుగులు దాడి చేస్తుంటాయి, కానీ కలవ పువ్వు మాత్రం పైకి వచ్చి తన అందాన్ని చూపిస్తుంది. ఈ చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సజీవ సంఘానికి 2000 సంవత్సరాలుగా అనేక పురుగులు, అనేక దెయ్యాలు, అనేక సిద్ధాంతాలు ఆ సంఘాన్ని పట్టుకోవాలని చూసినప్పటికీ కూడా ఆ సంఘం తప్పించుకుని తన అందాన్ని నీతి సూర్యుడికి చూపిస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే ఈరోజు చర్చ్ ఆఫ్ గాడ్ దేవుని సంఘాన్ని పురుగులు దాడి చేస్తున్నాయండి. దెయ్యపు సిద్ధాంతాలు దాడి చేస్తున్నాయి. అందుకే ఏం చేసింది? లేని నేరాన్ని మోపింది. ఆ పురుగు తినేసి మళ్ళీ ఇంకో పురుగు అప్పగించింది. ఎక్కడ పడేశారు? జైల్లో పడేశారు. జైల్లో ఏమన్నా వేసేస్తారు మనోడికి? ముద్దాయిలకి ఎలా చూస్తారు? ఆమేన్. ముద్దాయిల్ని బలి వచ్చారు బాబు, ఇలా కూలర్ పెడతారు అనుకుంటున్నారా? పడుకుంటారు చిన్న టవల్ మొక్క కూడా ఎవరు. మనకులాగే అటాచ్డ్ బాత్రూములు, ఆమేన్, ట్యాప్ ఎప్పగానే నీళ్లు వచ్చేస్తా అనుకుంటున్నారా? అక్కడ క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఆమేన్. సంఘం అలా చేస్తుంది. ప్రయాణాలు అతి క్లిష్టమైన పరిస్థితి వచ్చేసింది. దేవుడికి మహిమ కలుగును గాక. బట్ అంత్య దినాల్లో సంఘం పైకి లేకపోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఇప్పుడు అంత్య దినాల్లో ఏమైంది తెలుసా? ఇలా జైల్లో ఉంటుండగా, ఈ చెరసాల్లో ఉంటుండగా అక్కడ ఫరోకు ఒక కళ వచ్చింది. ఏంటా కళ? ప్రపంచానికి కరువు రాబోతా ఉంది. ఈ కరువు వచ్చే సమయంలో యోసేపు పురుగుల్లో నుంచి బయటకు వస్తున్నాడు. ఆమేన్. ఈ 4 పురుగులు అతను దాడి చేశాయి. బట్ గమనించండి, అతని వేర్లు మాత్రం తీయలేకపోయాయి. ఈ 7 సంఘ కాలాల పాటు నికోలేతో బోధ దాడి చేసింది, బిలాంబో దాడి చేసింది, యెజబెల్ బోధ దాడి చేసింది, గొంగళ పురుగులు దాడి చేశాయి, మిడతలు దాడి చేశాయి, పసర పురుగులు దాడి చేశాయి, చీడ పురుగులు దాడి చేశాయి. ఈ పురుగులన్నీ దాడి చేశాయి. అయినా కానీ నిజ సంఘాన్ని యొక్క వేర్లు ఏది ముట్టుకోలేకపోయింది. అది కూడా చెట్టు మళ్ళీ ఏమవ్వాలి? చిగురించడం మొదలు పెట్టాలి. యోసేపు ఏంటి? ఫలించేది కొమ్మ. ఇప్పుడు సంఘం ఖచ్చితంగా కూడా ఫలించాలి. ఇప్పుడు సంఘం ఎక్కడ తెలుసా? ఫలించే స్థితిలో ఉంది. ఇప్పుడు పురుగులు వచ్చి దాడి చేసాయి. కానీ ఇప్పుడు పురుగులు దాడి చేసే స్థితిలో లేవు. ఆమేన్. ఇప్పుడు చెట్టు చాలా పౌరుషంగా వస్తుంది బయటికి. చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సజీవ సంఘం ఇప్పుడు ఫలించేడు కొమ్మగా రాబోతుంది. దట్ ఈస్ ద బ్లెస్సింగ్. అంత్య దినాల్లో సంఘానికి ఇచ్చిన దీవెనడు తెలుసా? ఖచ్చితంగా సంఘం ఫలిస్తుంది. వధువు వృక్షం ఖచ్చితంగా పునరుద్ధరిస్తుంది. వధువు సంఘం ఖచ్చితంగా మరి ఫలాలు కాస్తుంది. యోసేపు అది వాగ్దానము. ఖచ్చితంగా ప్రారంభము నుండి ఆ 37 అధ్యాయము నుండి ఈ 42-43 అధ్యాయాల వరకు అతను ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేశాడు. 13 సంవత్సరాలు స్ట్రగుల్ ఫేస్ చేశాడు. కానీ 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి అతను ఉంగరం తొడుగుతున్నారు, టోకెన్ ఇస్తున్నారు. అయితే ఈ 30 సంవత్సరం వచ్చేటప్పటికి వధువుకి ఒక వివాహ టోకెన్ కూడా వస్తా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరిస్తున్నారు టోకెన్? ఫరో ఇస్తున్నాడు. ఐగుప్తు ఫరో ఇస్తున్నాడు. దేవుడు ఇస్తున్నాడు ఇప్పుడు వధువుకి టోకెన్. ఇచ్చేం చేస్తున్నాడు తెలుసా? సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటున్నాడు. ఏమయ్యాడు? ఫలించడం మొదలు పెట్టాడు. అనేక టార్చర్లు భరిస్తూ వచ్చి ఫైనల్గా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఫలించేశాడు. అతని రెమ్మలు ఏమవుతున్నాయి? గోడలు ఎక్కుతున్నాయి. గోడ అంటే బోర్డర్లో ఇండియా బోర్డర్గా కొమ్మ ఎక్కుతుంది, ఆస్ట్రేలియా బోర్డర్ గోడ ఎక్కుతుంది. ప్రతి దేశంలో వ్యాపిస్తా ఉన్నాడు. అందుకే వధువు ప్రపంచ దేశాల నుంచి ఆమె పైకి లెగిస్తూనే ఉంది. ఎందుకంటే యోసేపు అంత్య దినాల్లో వాగ్దానం అదే. ప్రపంచ దేశాలకి ఒక వధువు ఫలించే స్టేజ్లోకి దేవుడు ఇప్పుడు తీసుకొస్తా ఉన్నాడు. ఈ 7 సంఘ కాలాలుగా వధువు అనేక స్ట్రగుల్స్ పడతా వచ్చిందండి. మొట్టమొదటి సంఘ కాలంలో, 2వ సంఘ కాలంలో చంపబడ్డారు, 3వ సంఘ కాలంలో హింసించబడ్డారు. వాళ్ళు ఖడ్గాలతో చంపారు, నరికారు, ఇబ్బంది పెట్టారు. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి చివరి కాలంలో యోసేపు రెమ్మలు ప్రతి గోడ ఎక్కేస్తున్నాయి. అందుకే ప్రతి దేశానికి ఏముంటుంది? బోర్డర్ ఉంటుంది. ఒకటి ఉంటుందంటారా? ప్రతి బోర్డర్ ఎక్కుతుందంట. అది ఇండియాకి వస్తుందంట వధువు, ఆఫ్రికా బోర్డర్లోకి వెళ్తుందంట, అమెరికా బోర్డర్లోకి వెళ్తుందంట. నాకు 203 దేశాలు ఎన్నో ఉన్నాయి బహుశా. ఆ దేశాలన్నింటిలోంచి వధువు ఫలించడం మొదలు పెడుతుందంట. ఎంతమందికి అర్థమవుతుంది? అంత్య దినాల్లో యోసేపు ఫలిస్తాడు. అంత్య దినాల్లో సంఘం ఫలిస్తుంది. ఇప్పుడు సంఘము ఫలించే స్థితిలోకి వస్తుంది. ఈ 2000 సంవత్సరాలుగా అనేక దాడులు సంఘానికి జరిగాయి. కానీ ఫైనల్లీ ఆ యొక్క వధువు యొక్క పునరుద్ధరణ, వధువు యొక్క ఫలాలను ఎవడో ఆపలేకపోతాడు, ఎవడో ఆపలేడు. అన్ని రకాలుగా వాడు ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. కానీ యోసేపుని ఎవడో ఆపలేకపోయాడు. ప్రతి ఒక్కరూ యోసేపుకి సలాం కొట్టేలా దేవుడు చేసేసాడు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా, ఆమేన్, ప్రపంచమంతా కూడా వధువుని చూసి షేక్ అవుతుంది, వధువుని చూసి ఆశ్చర్యపోతుంది. ఇలాంటి ప్రజలనా మనం చీఫ్గా లెక్కేసాం, వెళ్ళి యోసేపుని చీఫ్గా లెక్కేసాము. ఈ అంత్యకాల వర్తమానం ఉన్న వాళ్ళని చీఫ్గా లెక్కేసాము. వీళ్ళ దేవుడిని తలకెచ్చించేశాడు. ఎస్, అదే నిజము. ఈరోజు అంత్యకాలపు వధువుని దేవుడు హెచ్చించేస్తున్నాడు. ఎందుకంటే అంత్యకాలంలో వధువు పునరుద్ధరించబడుతుంది, ఫలిస్తుంది. అందుకే యోసేపు ఫలించేది కొమ్మ. ఈరోజు వధువు ఫలించే స్థితిలో దేవుడు తీసుకొచ్చేసాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈరోజు సంఘం ఆ స్థితికి రావాలి. అదే స్థితిలో, అదే పరిస్థితిలో ఇప్పుడు వధువు నిలబడతా ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? అయితే అంతకంటే ముందు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. ఈరోజు సంఘము కూడా అనేక స్ట్రగుల్స్ వచ్చేసాయి. గుర్తుపెట్టుకోండి,
సంఘము గ్లోరిఫై మహిమపరిచే ముందుగా ప్రపంచంలో ఆర్థికంగా పతనమవుతుంది. యోసేపు అతను సింహాసనం మీదకి వెళ్ళే ముందు ప్రపంచ పరిస్థితి తెలుసా? ఆర్థికంగా ప్రపంచం పగిలింది అప్పుడు. ఇప్పుడు కూడా వధువు సింహాసనం మీదకి వెళ్ళే ముందు ప్రపంచంలో ఆర్థికంగా అవకతవకలు జరుగుతాయి. అఫ్కోర్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ప్రతి దేశము ఆర్థికంగా పగులుతుంది. ఆర్థికంగా పగులుతుందంటే అర్థమేంటో తెలుసా? నెక్స్ట్ వధువు ఎత్తబాటులోకి వెళ్ళబోతుందని, వధువు యొక్క ఫలాలు బయటికి రాబోతున్నాయి. దట్ ఈస్ ద సైన్. ఆర్థిక పరిస్థితి వస్తే భయపడకండి. దట్ ఈస్ ద సైన్. అర్థమవుతుందా? దట్ ఈస్ ద సైన్. ఏంటి సైను? ఆమేన్. ఎత్తబాటు దగ్గర అవుతుందని సైను. అయ్యో ఆర్థికంగా నలిగిపోతున్నాం, దుబాయ్ పారిపోతాం, హైదరాబాద్ పారిపోతాం, ఇజ్రాయెల్ పారిపోతాం, తింటానికి తిండి లేదు. బుద్ధి లేనుడు ఆలోచించే ఆలోచనలు. ఆర్థికంగా ప్రపంచమంతా నలుగుతుందంటే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎలాగ ఆలోచిస్తాడో తెలుసా? ఎలాగ ఆలోచిస్తాడో తెలుసా? అయ్యో ఇలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి కనుక, ఇలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి కనుక దేర్ ఇస్ ఎ ర్యాప్చర్ ఉండబోతుంది. ఇలాంటి టైంలో నేను మెలకుగా ఉండాలి. దట్ ఈస్ ద స్పిరిచువల్ మ్యాన్. దేవుడికి మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకు, దిస్ ఇస్ ద సైన్. ఆర్థికంగా అతలాకుతలం అవుతుంది. ఇప్పటికే అనేక దేశాలు ఆర్థికంగా అతలాకుతలం అయిపోతున్నాయి. పెద్ద పెద్ద దేశాలు, బ్రిటిష్ లాంటి దేశాలు, ఒకప్పుడు ప్రపంచాన్ని వెళ్ళిన బ్రిటిష్ దేశాలు దివాళా తీస్తున్నాయి. ఎంతో ధనపరంగా సెక్యూరిటీ కలిగి ఉన్న దేశాలు ఇప్పుడు దివాళా తీస్తున్నాయి. ఈరోజు సౌదీ అరేబియా ప్రపంచంలో అరబ్ కంట్రీస్కి నెంబర్ 1 అది. వాళ్ళు కూడా దివాళా దిగిపోతున్నారు. కొయిటా, ఈ దేశాలన్నీ దివాళా దిగిపోతున్నాయి. దాని అర్థమేంటో తెలుసా? ఏంటి అర్థం? ఆర్థిక అవతాహం జరుగుతుందంటే అర్థమేంటో తెలుసా? ర్యాప్చర్ జరగబోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే సంఘమా గుర్తుపెట్టుకోండి, 7 సంఘ కాలాల్లో సంఘం స్ట్రగుల్ అవుతూ వచ్చింది. బట్ ఫైనల్ రిజల్ట్ ఏంటి తెలుసా? యోసేపు సింహాసనం మీద ఉన్నాడు. 7 సంఘ కాలం నుంచి సంఘం స్ట్రగుల్ అవుతున్నా ఎక్కడ సంఘం తన క్యారెక్టర్ పోగొట్టుకోలేదు. నిజమైన క్రైస్తవులు వారి క్యారెక్టర్ పోగొట్టుకోలేదు. పౌలు తన గుంపు నిలబడింది, ఐరినియస్ తన గుంపు నిలబడింది, మార్టిన్ తన గుంపు నిలబడింది, ఆ యొక్క కొలంబా తన గుంపు నిలబడింది, మార్టిన్ లూథర్ తన గుంపు నిలబడింది, జాన్ వెస్లీ తన గుంపు నిలబడింది. ఇప్పుడు ఈ కాలంలో 7వ దూత వర్తమానం నమ్మే గుంపు కూడా వాక్యముతో నిలబడుతుంది. అది ఫలించే స్థితిలో సింహాసనం మీదకి వెళ్ళిపోతుంది. దిస్ ఈస్ ద టైం. వాక్యం కొరకు నిందలు పడని పర్లేదు, వాక్యం నిమిత్తం శ్రమ పడిన పర్లేదు. ఈ వర్తమానంలో ఒక విజన్ ఉంది. ఏంటో విజన్? మన సింహాసనం మీదకి వెళ్తామని. అయితే గుర్తుపెట్టుకోండి, యోసేపు సింహాసనం మీదకి వెళ్ళడానికి దర్శనానికి మధ్యలో ఒక స్పాన్ ఆఫ్ టైం ఉంది. 13 years టైం ఉంది. ఈ 13 సంవత్సరాల తర్వాత ఆమె సింహాసనం మీదకి వెళ్ళాడు. కానీ 13 years స్ట్రగుల్ ఫేస్ చేశాడు. అందుకే మొట్టమొదటి సంఘం దర్శనం వచ్చినమ్మని సంఘం సింహాసనం మీదకి వెళ్ళలేదు. ఈ 7 సంఘ కాలాల పాటు సంఘం స్ట్రగుల్ అవుతూ ఎక్కడ సంఘం యొక్క తన క్యారెక్టర్ పోగొట్టుకోకుండా, ఎక్కడ రాజీ పడకుండా, డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో కానీ రాజీ పడకుండా నిజమైన క్రైస్తవులు నిలబడుతూనే వచ్చారు. నేను అబద్ధం డూప్లికేట్ల కోసం మాట్లాడట్లేదు. వాళ్ళ కోసం మాట్లాడే టైం వేస్ట్ చేసుకోకూడదు. ఆమేన్. 500 ఎక్కువ ఇస్తే సంఘాలు మారిపోతారు, వాళ్ళు బోట్లు మార్చేస్తారు, వాళ్ళ కోసం కాదు. సంస్థల్లో దూరతారు వాళ్ళు, మనకు అవసరం లేదు వాళ్ళు. కానీ నిజమైన క్రైస్తవులు వాక్యం ఉన్నది ఉన్నట్టుగా పరిశుద్ధాత్మతో నడిపించబడిన వాళ్ళు, ఏ డబ్బుకి పడిపోయిన వాళ్ళు, ఏ వాక్యం కొరకు నిలబడిన వాళ్ళు ప్రతి కాలంలో ఉన్నారు. నేను వాళ్ళ కోసం మాట్లాడుతున్నా. అట్ ది సేమ్ టైం ఈ 7వ దూత విలియం బ్రానమ్ కాలంలో కూడా నిజంగా వాక్యము కొరకు నిందలు పడుతూ, అవమానపడుతూ, దర్శనాన్ని విడిచిపెట్టకుండా బ్రతికే ప్రజలు ఈ కాలంలో కూడా ఇప్పుడు ఉన్నారు. ఆమేన్. యోసేపు ఎలాగైతే తన క్యారెక్టర్ కాపాడుకున్నాడు, ఒక నిజ సంఘం కూడా తన క్యారెక్టర్ కాపాడుకుంటుంది. ఎందుకంటే ఏం చేశాడు యోసేపు? ఎవరో పరిపూర్ణుడు. సంఘములో నుండి అన్ని జనులు సంఘములో నుంచి పరిపూర్ణులు వస్తున్నారు. లేయా బిడ్డలు ఎవరో పరిపూర్ణులు రాలే, కానీ రాహేలు బిడ్డల నుంచి పరిపూర్ణులు వచ్చారు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే రాహేలు కుమారుడైన యోసేపుకి జ్యేష్ఠత్వం ఇచ్చాడు. ఆయన జ్యేష్ఠుడిగా ఎన్నుకున్నాడు. అందుకేమన్నాడు? మొదటివారు కడపడవాడు అవుతారు, కడపడవాడు మొదటివాడు అవుతాడు.
ఇశ్రాయేల్ ప్రజలు అనుకున్నారు మేమే మొదట అనుకున్నారు, అన్ని జనులు మీరు అపవిత్రులు అనుకున్నారు. ఈరోజు అన్ని జనులు తీసుకుని దేవుడు సింహాసనం మీద పెట్టాడు. ఇశ్రాయేల్ ప్రజలు తీసుకుని బోర్డర్లో కాసి వాళ్ళు పెట్టాడు. దేవుడు చేతులు మార్చేశాడు. ఆమేన్. వాక్యము కొరకు నిలబడిన ప్రతి వ్యక్తిని దేవుడు హెచ్చిస్తాడు. ఒక సంఘం 7 సంఘ కాలాల పాటు ఒక సంఘము నిలబడుతూ వచ్చింది. ఈ చివరి దినాల్లో కూడా సంఘం నిలబడాలి. ఇది ఫైనల్ ఏజ్. అతి 6 సంఘ కాలాల్లో వాక్యం కొరకు రోషంగా నిలబడ్డారు. ఎవరు తెలుసా? గొర్రె పిల్ల జీవ గ్రంథములు ఎవరి పేర్లైతే రాయబడ్డాయో వాళ్ళే నిలబడ్డారు. ఆమేన్. ఇప్పుడు మనము కూడా నిలబడే సమయం, గుర్తుపెట్టుకోండి, ఎత్తబడే సమయం ఇది. అయితే అంతకు ముందు ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎందుకు గమనించండి, యోసేపు దర్శనం పొందుకుని ఎన్నో శ్రమలు అనిపించాడండి. ఒక 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు అతని జీవితం ఒక చీకటిగా వెళ్ళిపోయింది. ఒక వెలుగుతో ప్రారంభించబడ్డాడు, తర్వాత తన జీవితం అంతా చీకటికి వచ్చేసింది. అందుకే మొట్టమొదటి సంఘంలో ఎక్కువ వెలుగు ఉంది, తర్వాత నుంచి వచ్చేటప్పటికి వెలుగు తగ్గిపోయింది. కానీ ఇప్పుడు బ్రైడేజ్ వచ్చేటప్పటికి ఆమేన్ వెలుగు పెరిగిపోయింది. యోసేపు ఎవరికి అన్నా అంత ఎత్తు దిగిపోయాడు. ఈరోజు చివరి కాలంలో ఉన్న వధువు చాలా ఎత్తులోకి వెళ్ళబోతుంది. ఏంటి ఎత్తు? యేసుక్రీస్తు భార్య. ఆయన పక్కన కూర్చోవడం కంటే గొప్ప స్థానం ఏమీ లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు సంఘం ఆ విధంగా తీసుకెళ్ళబోతున్నాడు. ఈరోజు నిజంగా మీరు ఆ సంఘం అయితే యోసేపు వలె అంత్య దినాల్లో యోసేపుకి ఎలాంటి దీవెనలు వచ్చాయో, ఏమన్నాడు? అంత్య దినాల్లో మీకు జరగబోయే దీవెనలని పిలిచాడు. ఆ యోసేపు కోసం కాదు, ఇక్కడ ఉన్న యోసేపు కోసం మాట్లాడాడు. ఈరోజు అంత్య దినాల్లో యోసేపుకి దీవెన ఉంది. ఏంటి తెలుసా? సింహాసనం మీద కూర్చోబెట్టడం. ఈ అంత్య దినాల్లో సంఘము సింహాసనం మీదకి వెళ్ళబోతా ఉంది. ఖచ్చితంగా అంతకంటే ముందు కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. మనం చిన్న చిన్న స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం. ఆమేన్. దేనికి చింతపడద్దు, బట్ పేషెన్సీగా సహనముతో ఓపుగుతో వాక్యము కొరకు నష్టపోయిన, కొట్టబడిన, రాళ్లతో కొట్టబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, చేయని నేరానికి జైల్లో వేశారు, సరైన తిండి లేదు, 13 సంవత్సరాలు ఒక చీకటి డార్క్ కేజ్లో బతికాడు. బట్ తర్వాత నీతి సూర్యుడి యొక్క వెలుగులోనికి ఒక సింహాసనం మీదకి అధికార వంగరాన్ని పొందుకుని, రాజముద్రను పొందుకుని సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. అంత్య దినాల్లో యోసేపు ఆశీర్వాదం అదే. అంత్య దినాల్లో సంఘాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. సంఘాన్ని హెచ్చించబోతున్నాడు. నువ్వు నిజమైన సంఘం అయితే, నువ్వు నిజమైన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయితే వాక్యంతో నిలబడి, వాక్యంతో నిలబడు. రాళ్లతో కొట్టబడినప్పుడు అన్నదమ్ములతో రాజీ పడలేదు. బహుశలగానే ఉంటారు, నువ్వు మాలో కలిస్తే దెబ్బలు నీకు ఉండవు అని ఉంటారు. అన్న మీరు చెడుతనం చేస్తున్నారు, నీతో నేను కాలం అందులో పెట్టేస్తున్నారు. బహుశా ఐక్ ఇస్మాయిల్ అని ఉండొచ్చు, మా ఇస్మాయిల్ మాతలోకి వచ్చాయి. ఆమేన్. నీకు ఇలాంటి అమ్మివేయాల్సిన పని ఉండదంటే, నేను ఎబ్రీడిని, నేను ఇస్మాయిల్ని కాదు, నేను వాక్యం కొరకు నిలబడతానన్న. ఆ స్త్రీ అంది, నువ్వు నాతో సాంగత్యం చేస్తే నా ఇంట్లో నేను పెట్టుకుంటాను, నేను పాపం చేయను, నేను ఎబ్రీడిని. చెరసాల్లోకి వెళ్ళాడు, అక్కడ యథార్థంగా బ్రతికాడు, జైలు అధికారి ఇష్టపడ్డాడు, ఎక్కడా కూడా రాజీ పడలేదు. అన్ని దెబ్బలు తిన్నాడు, రాళ్లతో తిన్నాడు, ఎన్నో ఆఫర్లు చూశాడు. ఆమేన్. ఆయన ఎక్కడా పడిపోలేదు. అలా తన జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఫైనల్గా సింహాసనానికి వెళ్ళాడు. సంగమా, మనం నిలబడే టైం ఇది. ఇవన్నీ వస్తాయి, ఒకదాని తర్వాత మన మీదకి రావచ్చు. ఆల్రెడీ దేవుడు చెప్తున్నాడు. బట్ వాగ్దానం ఉంది. అతని నమ్మకం ఏంటి తెలుసు? ఇన్ని దెబ్బలు తింటున్నా, ఇన్ని శ్రమ పడుతున్నా, అతని నమ్మకం ఏంటి తెలుసా? ఏదో ఒక రోజు దేవుడు నన్ను ఇచ్చేస్తాడు. నాకు వాగ్దానం ఉంది, నాకు ఒక దర్శనం ఉంది, దేవుడు నాకు ఎత్తబాటు ఇవ్వబోతున్నాడు, నేను పెండ్లి విందుకి వెళ్ళబోతున్నాను, నేను 1000 ఏండ్ల పాలనలోకి వెళ్ళబోతున్నాను, నేను 6వ పరిమాణంలోకి వెళ్ళబోతున్నాను, క్రీస్తు పక్కన సింహాసనం మీద కూర్చోబోతున్నాను నేను అని ఒక దర్శనం మనం కలిగి ఉండి ఈ వాక్యం కొరకు నిలబడుతూ ఉండాలి. అంత్య దినాల్లో యోసేపు జీవితం అలా ఉంది. అంత్య దినాల్లో యోసేపు జీవితం ఫలించే జీవితంగా ఉంది. అంత్య దినాల్లో సంఘం ఒక ఫలించే కొమ్మగా ఉంది. అది వాగ్దానం. ఇప్పుడు దేవుడు నిన్ను ఫలవంతంగా చేయబోతున్నాడు. అనుకోవద్దు, నన్ను తినేసే పురుగులు, ఆర్థికంగా నువ్వు తినలిగిపోవచ్చు, ఆరోగ్యపరంగా నేను తినేయచ్చు, మానసికంగా నువ్వు తినేయచ్చు, శత్రువు వచ్చి అనేక రకరకాలుగా నేను తినేయచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను మళ్ళా ఫలవంతంగా దేవుడు చేస్తాడు, నిన్ను మరలా రిస్టోర్ చేస్తాడు. బట్ బీ ఫెయిత్ఫుల్. సహనముతో వాక్యముతో నేను నిలబడు, దేవుడు ఖచ్చితంగా నేను ఇచ్చిస్తాడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రములు ప్రభు, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. నీకు మహిమ కలుగును గాక. ఓ ప్రభు, ఒక నిజమైన సంఘం
ఏ విధంగా నిలబడిందో మేము చూడగలుగుతున్నాం ప్రభువా. ఈరోజు మేమే అంత్యదినములో ఉన్న సంఘమై ఉన్నాము. అంత్యదినాల్లో యోసేపు ఏ విధంగా అయితే హెచ్చించబడ్డాడు, ఒక దర్శనం పొందుకుని, ప్రభువా ఒక దర్శనం పొందుకుని, వాక్యాన్ని పొందుకుని ఏ విధంగా నిలబడ్డాడో మేము చూడగలిగాం ప్రభువా. అయితే రాత్రి నిశ్చయముగా నాయన దేవా, యోసేపు 13 సంవత్సరాలు అతని జీవితం చీకటిగా ప్రయాణం చేసింది. అయినప్పటికీ కూడా అతను ఏ మాత్రము కూడా ఎక్కడ లొంగిపోకుండా ప్రభు తనకు చేయబడిన వాగ్దానం మీద ఏ విధంగా అయితే నిలబడ్డాడో ఈరోజు సంఘముగా దేవ 2000 సంవత్సరాల నుంచి ఒక సంఘము ప్రయాణం చేస్తూనే ఉంది ప్రభు. నిజమైన బిడ్డలు ఎన్నో రాళ్ళు దెబ్బలు, సింహాలకు వేయబడ్డారు, రోమన్ చెరసాలలో వేయబడ్డారు, చంపబడ్డారు, కోయబడ్డారు, హింసించబడ్డారు. అయినప్పటికీ సంఘం ప్రభువా ఈ చివరి దినాల్లో ప్రభువా అలా వధు వృక్షము దేవ వేళ్లతో అలా నిలబడే ఉంది. కానీ వాగ్దానం చేస్తావు ఖచ్చితంగా వధువు పునరుద్ధానం చెందుతుందని. ఎస్, మేము నమ్ముతున్నాము. వధువును ఫలింపజేస్తున్నావు తండ్రి. ఆ శాఖ సిద్ధాంతాల పురుగుల్లో నుంచి, ఆ పరిస్థితుల్లో నుంచి వధువును వేరు చేసి నువ్వు హెచ్చించబోతున్నావు తండ్రి. దేవానికి స్తోత్రములు ప్రభువా, నీకే కృతజ్ఞతలు ప్రభువా. మాకు సాయం చేయండి ప్రభువా. దేవానికి మహిమ కలుగును గాక ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, నీకు స్తోత్రములు ప్రభువా. స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా అర్పించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నేను కూడా నిలబడాలి యోసేపు వలె. మేము నిలబడాలి ప్రభువా. మేము నిలబడాలి ప్రభువా. చెప్పండి ప్రతి ఒక్కరు కూడా. యోసేపు ఫలించాడు. ఖచ్చితంగా వాగ్దానం అయినది. అంత్య దినాల్లో యోసేపు ఫలిస్తాడు అన్నాడు. సంఘము కూడా ఫలిస్తుంది. సంఘము కూడా హెచ్చింపబడుతుంది. అయితే సంఘం ఓపికతో, సహనముతో ప్రతి ఒక్క ప్రాసిక్యూషన్ కి, ప్రతి ఇబ్బందికి, ఇరుకులకి, ప్రతి గాలి వానలకి, ప్రతి సమస్యలకి, ఆ పురుగుల దాడికి తట్టుకుంటూ తట్టుకుంటూ వేర్లు పోకుండా వాక్యం కొరకు నిలబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు పైకి హెచ్చించబోతున్నాడు. ఆ గొప్ప ఎత్తబాటులో తీసుకెళ్లబోతున్నాడు ఆయన. ఆ గొప్ప పెండ్ల మీదకి తీసుకెళ్లబోతున్నాడు. నిజంగా దేవుడు ఆ రీతిగా మనం చేయబోతున్నాడు. దేనికి కృంగిపోకు. యోసేపు జీవితం 13 సంవత్సరాలు కటిక చీకటి ఎదుర్కొన్నాడు. ఆ దర్శనం పొందుకున్న తర్వాత అనేక శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, దెబ్బలు, అనేక పరిస్థితులు ఎదుర్కొన్నాడు. బట్ ఫైనల్లీ అతను సింహాసనం చేరుకున్నాడు. సంఘం ఆ విధంగా ప్రారంభించబడింది. సంఘం అంటే ఏదో 4 గోడ కాదు. నీవే సంఘమై ఉన్నావు. నీ జీవితం కూడా ఒక రోజు ఒక ఫలించే స్థితిలో దేవుడు చేస్తాడు. కానీ నమ్మకముగా వాక్యముతో ఫెయిత్ఫుల్ గా నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీ కొరకు చేసిన వాగ్దానమును నువ్వు ఖచ్చితంగా స్వతంత్రించుకుంటావు. ఖచ్చితంగా నువ్వు స్వతంత్రించుకుంటావు. ప్రియ సోదరి సోదరులారా, వాక్యంతో నిలబడండి, ఫెయిత్ఫుల్ గా నిలబడండి, సహనముతో నిలబడండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అత్యధికంగా దీవిస్తాడు. మనం ప్రార్థన చేసుకుందాం. సోదరు కృపలుగా ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. దేవా నీకే స్తోత్రములు ప్రభువా, నేను నిలబడతాను ప్రభువా, నేను నిలబడతాను ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. థ్యాంక్ యూ జీసస్, నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరు సమర్పించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము ప్రభువా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇది సాయంకాల సమయంలో ప్రభువా అద్భుతకరంగా మా మధ్యలోకి దిగి వచ్చిన ఇదిగో మా అందరితో మీరు మాట్లాడారు ప్రభా. ఇదిగో యేసు జీవితం ప్రభా, ఇదిగో వధువు జీవితంతో పోల్చుచు నాయన, ఇదిగో ఏ విధంగా మేము ఫలించాలో ప్రభా, ఏ విధంగా సింహాసనం వెళ్ళే ముందుగా నాయన మేము ఏ విధంగా కష్టాలు, శ్రమలు ప్రభా, ఏ విధంగా పరీక్షల్లో నుంచి నాయన ఆ సింహాసనం వెళ్ళే ముందుగా నాయన ఇదిగో ప్రభా మా జీవితాలను ప్రభా రాత్రికాల సమయంలో తండ్రి ఆ యేసు జీవితం ఏ విధంగా అయిందో నాయన అటువంటి జీవితం ప్రభా మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. రాత్రికాల సమయంలో వాక్యని సేవకులను అభిషేకించండి నాయన. ఇదిగో తప్పనిసరిగా ప్రతి ఒక్కరితో మాట్లాడావు నాయన. ఏదైనా వాక్యం ప్రభా ప్రతి ఒక్కరు ముద్రించండి ప్రభా, అది నూరంతలుగా ఫలించడానికి కృప చూపించండి నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఎత్తబడిన వాక్యమును ప్రభా నేను పరిశుద్ధాత్మ సహాయముతో ప్రభా దాని ప్రకారం జీవించడానికి నాయన ప్రతి ఒక్కరిని ఫలింపజే కొమ్మగా ఉండటానికి ప్రభా మాలో ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దీవించండి నాయన. ఈ కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఎంతమంది అయితే వర్తమానం వినున్నారో ప్రభా తండ్రి గడియకు పంపించినటువంటి వర్తమానమును నాయన ప్రతి ఒక్కరు కూడా ప్రభా విని గ్రహించుదురు కాక నాయన. రాత్రి
రాత్రికాల సమయంలో తండ్రి ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించండి. ఆ లైవ్ లో ఉన్నటువంటి వారిని ప్రభా మీరు దీవించండి నాయన, అభిషేకించండి ప్రభా. మమ్మల్ని ఎత్తబాటు కొరకు ప్రభా ఓ నాయన సింహాసనం మీదకి వెళ్ళటానికి నాయన ఓ మమ్మల్ని అందరినీ కూడా నీ కృప ద్వారా ప్రభా ఓ మమ్మల్ని ముందుకు నడిపించండి నాయన. ఇదిగో తండ్రి మా జీవితంలో ప్రభా ఎన్ని కష్టాలు శ్రమలు తండ్రి, ఎన్ని ప్రభా ఎన్ని పురుగులు మా జీవితాల్లో ప్రభా ఓ మేము తినివేసినప్పటికీ కూడా నాయన ఫలించే కొమ్మగా ప్రభా మమ్మల్ని ముందుకు నడిపించండి దేవా. ఓ రాత్రికాల సమయంలో ప్రభా యేసుని చూసి మేము నేర్చుకుందాము గాక. ఓ అద్భుతకరంగా మాతో మాట్లాడవు ప్రభా. ఓ తప్పనిసరిగా మా జీవితాల్లో నాయన మీరు కార్యం చేస్తున్నందుకు మీకు స్తోత్రములు. ఈ కుటుంబాన్ని కూడా మీరు దీవించండి నాయన, ఓ కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. వాక్యത്തിന് సేవకుడు మీరు అభిషేకించమని తండ్రి ఓ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు అద్భుతమైన కృప ఈ రాత్రి కూడా వచ్చిన బిడ్డలందరికీ విశ్వవ్యాప్తంగా నా వధువుకి నిశ్చయముగా తోడుగా ఉండి అంత్య దినాల్లో ఒక ఫలించే కొమ్మగా దేవుడు బలముగా అభిషేకించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.